జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. నమజ్జనస్య చిత్తభిత్తి భక్తి చిత్రతూలిక భవాహి వీర్యభంజనే నరేంద్ర మంత్రయంత్రణ ప్రపన్నలోక కైరవ ప్రసన్నచారు చంద్రిక షటారిహస్తముద్రికా హఠాత్ కరోతు మే తమః. గురుముఖమనదీచ్య ప్రాహ వేదానశేషాన్ నరపది పరిక్లుప్తం శుల్కమాదాతు కామః. శ్వశురమరవంజం రంగనాథస్య సాక్షాత్ ద్విజకులతిలకంతం విష్ణుచిత్తం నమామి. శ్రీశైలేశదయాపాత్రం దీవక్ష్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజ మాతరం మునిం. మన పెరియాళ్వార్ స్వామి యొక్క అనుగ్రహంతో, స్వామి ఇచ్చిన జ్ఞానంతో ఎదురుగుండా అనేక చేష్టితల్ని చూపిస్తున్నారు మన పెరియాళ్వార్లకి. కన్నన్ తన యొక్క చేష్టితల్ని, ఒక్కొక్క లీలని, ఒక్కొక్క గుణాన్ని వారు ఆ చేష్టితని అనుభవించి మనకి చెప్తున్నారు పెరియాళ్వార్ తిరుముడిగా. ఆనాడు యశోద రేపల్లెలో ఏ చేష్టిత అనుభవించిందో, యశోద ఏం మాట మాట్లాడిందో మన కన్నన్ని ఆ లీలను మనకి పెరియాళ్వారు చెప్తున్నారు. అటువంటి పెరియాళ్వార్లకి అంజలి ఘటిస్తూ, తన చేష్టితలు చూపిస్తున్న కన్ననికి అంజలి ఘటిస్తూ, వ్యాఖ్యానాన్ని అనుగ్రహించిన విశుధవాక్సికామణులైనటువంటి మణవాళ మామలకి అంజలి ఘటిస్తూ, భాగవత గోష్ఠికి అంజలి ఘటిస్తూ మనం 1వ వందలో 7వ పదికాన్ని మనం తెలుసుకుందాం. మాణిక్యం కింగిణి అన్న పదికం. ఈ పదికంలో మన యశోదమ్మ చక్కగా అనుభవిస్తోంది కన్నని యొక్క చేష్టితల్ని. ఆ పరువానికి తగ్గట్టుగా, చిన్న పిల్లల యొక్క పరువానికి తగినట్టుగా పాకాడుతూ ఉండటం, ఆటలాడుతూ ఉండటం, అట్లట్లా ఆ వయసుకి తగినట్టుగా 3వ నెలకి తగినట్టుగా కన్ననిక 3వ నెలలో ఒక చేష్ట, 6వ నెలలో ఒక చేష్ట, ఆ చేష్టకి తగినట్టుగా అనుభవిస్తున్నారు మన పెరియాళ్వారు. ఆ చేష్టకి తగినట్టుగా అనుభవిస్తోంది యశోదమ్మ. ఇంకొద్దిగా చిన్న పిల్లవాడు అయ్యాడు, ఇంకొద్దిగా పెరుగుతున్నాడు. ఇప్పుడు ఏమంటోంది మన యశోదమ్మ? కృష్ణ రామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. కన్నా చప్పట్లు కొట్టరా, గోవింద కొట్టు అంటోంది మన యశోదమ్మ. తాను గోవింద కొట్టి చూపిస్తోంది మన యశోదమ్మ. మన కన్నను వాళ్ళ అమ్మని అనుకరిస్తున్నాడు మాట. కన్నను కూడా ఏం చక్కగా చప్పట్లు కొడుతున్నాడు మాట. గోవింద కొట్టు అనగానే గోవింద కొడుతున్నాడు మాట. ఎంత ఆనందంగా ఉందండి. మన చిన్నపిల్లలు చేసే చేష్టితలు కన్నా మన కన్నం చేసిన చేష్టలు అద్భుతంగా ఉన్నాయి. దాన్ని సప్పాని కొట్టు అంటోంది యశోద. సప్పాని అంటే చప్పట్లు కొట్టు, అది మామూలుగా చప్పట్లు కొట్టు అంటాం. గోవింద కొట్టిస్తోంది మాట మనమ్మ యశోద. చెప్పేటప్పుడు ఒక్కొక్క పాసురంలో ఓ వామనుడా చప్పట్లు కొట్టు. ఎటువంటి వామనుడివి? బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి యాచించావే, ఆ శ్రీహస్తంతో చప్పట్లు కొట్టు. యశోదమ్మ దగ్గర గోవింద అని కొట్టాడు మన కృష్ణయ్య. కానీ యశోద అవస్థ తెచ్చుకున్న మన పెరియాళ్వారు ఏమంటారు? ఓ త్రివిక్రమనాయనారే చప్పట్లు కొట్టు అంటున్నారు. ఎటువంటి శ్రీహస్తం అయింది? బలిచక్రవర్తి దగ్గరికి యాచించడానికి వెళ్ళాడే, ఆ శ్రీహస్తంతో చప్పట్లు కొట్టు అంటూ ఒక్కొక్క కథ చెప్తున్నారు ఈ పాసరంలో. అది పెరియాళ్వారు చెప్పినట్టుగా మనకి అద్భుతంగా తెలుస్తోంది. త్రివిక్రమ అవతారం మన యశోదమ్మకి తెలియదు, పెరియాళ్వారి యశోదకి తెలుసు కాబట్టి ఆ కథలన్నీ చెప్తున్నారు మాట ఈ పదికం. తిరువాయుముడి పిల్ల గారి యొక్క వ్యాఖ్యానం కొద్దిగా మనం తెలుసుకుంటున్నాం. తిరువాయుముడి పిల్ల గారి వ్యాఖ్యానం మణవాళ మామల్ని ప్రధానంగా తీసుకుని మధ్య మధ్యన కొన్ని చెప్తున్నాం. ఇక్కడ చప్పట్లు కొట్టడం అంటే అంజలి చెయ్యటం, అంజలి చెయ్యటం అంటే దాసోహం చెయ్యటం, దాసోహం చెయ్యటం అంటే నువ్వే నాకు దిక్కు అని చెప్పడం వంటిది, నువ్వే నాకు రక్షకం అని చెప్పడం వంటిది. 2 చేతులు జోడిస్తే దాన్ని దాసోహం అంటారు, దాన్ని శరణాగతి అంటారు.
మనం తిరువారాధనలో సేవిస్తూ ఉంటాం. ఆళవందారు చెప్పిన శ్లోకం, నధర్మనిష్టోస్మి నాత్మవేది నభక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించన అనన్యగతి శరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపద్యే అంటూ ఉంటాం మనం పెరుమాళ్ దగ్గర. స్వామి, నా దగ్గర కర్మయోగం లేదయ్యా, జ్ఞానయోగం లేదయ్యా, భక్తి యోగం లేదు, నాకు నువ్వే గతి, నాకు నువ్వే రక్షకం అని అంతరార్థాన్ని చెప్పారు, విశేష అర్థాన్ని చెప్పారు మన తిరువాయుడి పుల్లగారు. వేదాంత దేశకులు అంటారు, పరమాత్మ నేను చేసిన తప్పులన్నీ చూడంగానే నిగ్రహిస్తాడు. నిగ్రహం అంటే కోపం. లోకంలో అస్త్రాలు వేస్తూ ఉంటారు. రామయ్య ఒక అస్త్రం, రావణాసుడు ఒక అస్త్రం యుద్ధ ప్రయోగంలో. నాగాస్త్రానికి విరుగుడు గరుడాస్త్రం, ఒక్కొక్క అస్త్రానికి విరుగుడు ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఆయనకు కోపం వస్తుంది, నిగ్రహమైన అస్త్రాన్ని వేస్తున్నారు. మనం ఏ అస్త్రం వేయాలట? అంజలి హస్తం వేయాలట. అంజలి హస్తం వేయంగానే పరమాత్మ నిగ్రహం అట్లా జారిపోతుంది అన్నమాట. అంటారు మన పెద్దలు, దాసోహం చేస్తే పరమాత్మ పరవశుడవుతాడట. నిగ్రహం వల్ల అనుగ్రహ అస్త్రం అంటారు. దానికి స్వామి మనల్ని శిక్షించడు అంటారు మన పెద్దలు. ఆ విధంగా నాకు నువ్వే దిక్కు అని అనాలి మన పెరుమాళ్ళని, నాకు నువ్వే రక్షకం అనాలి. ఏం చక్కగా మన గోవింద కొట్టిస్తోంది మన యశోదమ్మ కృష్ణయ్యతో ఈ పదికంలో. దాన్ని సప్పాని అని వస్తుంది, చప్పట్లు కొట్టు అంటూ ఉంటాం. దాసోహం ఎంత గొప్పది అంటే, లైట్ వెయ్యంగానే చీకటంతా పోతుంది. లైట్ వెయ్యంగానే చీకటి పోవటానికి ఎక్కువసేపు పట్టదు. అట్లాగే దాసోహం చెయ్యంగానే పరమాత్మ ప్రీతి పరవశుడు అవుతాడట. అంజలి గురించి అద్భుతంగా ఒక శాస్త్రాన్నే కటాక్షించారు, అంజలి వైభవం అని. అద్భుతంగా ఉంటుంది. మనం మనవాళ్ళ మామూలు కటాక్షించిన వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం. செங்கீரையாடுகையாகிற அவனுடைய பாலஜேஷ்டி தத்தை தற்காலத்திலே யசோத பிராட்டி பிரார்த்தித்து அனுபவித்தா போலே மயர்வர மதுரலம் பெருகையாலே அந்த ஸ்நேகத்தை உடையராய் கொண்டு తాముం తత్కాలం పోలే అనుభవిస్తారాయి నిన్నారికి వెనక జరిగింది చెప్తున్నారు. మన యశోదమ్మ సెంగీరై ఆట ఆడించింది, తల్లులు బిడ్డల చేత ఆడించే ఆట దగ్గరికి తీసుకుని. ఆనాడు యశోదమ్మ ఏ విధంగా ఆట ఆడించిందో మన పెరియాళ్ళవాళ్ళు ఆ అవస్థ తెచ్చుకుని ఆనాడు ఏ ఆట ఆడించిందో తాము రేపల్లో ఉన్నట్టుగా యశోద అవస్థ తెచ్చుకున్నట్టుగా అనుభవించారు వెనకాల. ఇప్పుడు ఈ పదికంలో சப்பாட்டு கொட்டுகையாகிற பாலச்சேஷ்டிதத்தை செய்தள வேணுமென்னு அவனை பிரார்த்தித்து அந்த சேஷ்டித ரசத்தை அவள் அனுபவித்தா போலே ஒரு சேஷ்டிதத்தை அனுபவித்து அளவில் பரியாப்தி பெறவாத அபினிவேச அதிசயத்தாலே அந்த சேஷ்டித ரசத்தை அனுபவிக்க ஆசைப்பட்டு அவள் பேசினா போலே తాము అనుభవిక్கிறார். ఇక్కడ ఈ పదికంలో మన కన్నం చేత గోవింద కొట్టించింది. నందముకుంద గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద అని కన్నన్ని గోవింద కొట్టు అన్నది మన యశోదమ్మ. ఆ చేష్టిత రసాన్ని పెరియాళ్ళవార్లు యశోద అవస్థ తెచ్చుకుని అనుభవిస్తున్నారు. ఎట్లా అనుభవిస్తున్నారు? ఆనాడు యశోద కృష్ణయ్యని ఏ విధంగా అనుభవించిందో అంత సన్నిహితంగా అనుభవిస్తున్నారు మన పెరియాళ్ళవారు. అభినివేశం తమ మనసులో ఉన్నది వారు మాత్రమే అనుభవించకుండా మనందరికీ చెప్పారు. ఆ చైత్య రసాన్ని అనుభవిస్తున్నారు మాట. వారు యశోద చెప్పినట్టుగా మనకి అద్భుతంగా చెప్తున్నారు ఈ పదికంలో. దీన్ని సప్పాని కొట్టడం అంటారు. ఇంకా పాసురాలు సేవించుకుందాం. మొదటి పాసురం. మనం స్వామిని శరణాగతి చెయ్యాలంటే 2 లక్షణాలు ఉండాలి. ఏంటా 2 లక్షణాలు? ఆకించన్యం, అనన్యగతిత్వం. ఆకించన్యం అంటే నా దగ్గర ఏదీ లేదు అంటాం. అనన్యగతిత్వం నాకు నువ్వే గతి అంటాం. ఈ 2 పదికాలలో నమ్మాళ్ళవారు అద్భుతంగా చెప్పారు. ఆకించన్యాన్ని, అనన్యగతిత్వాన్ని వానమామలై తోతాదునాది పెరుమాళ విషయంలో చెప్పారు మన నమ్మాళ్ళవారు. మొదటి పాసురం.
மாணிக்கெங் கிங்கினி ஆற்ப மருங்கின் மேல் ஆணி பொன்னால் செய்த ஆணி ஆய் பொன்னுடை மணி பேணிப்பவளவாய் முத்து இளங்கப்பண்டு காணிக்கொண்ட கைகளால் சப்பானே కరుంకుశల్ కుట్టనే సప్పానే కుట్టనే కన్నా సప్పానే గోవిందగొట్టు అంటోంది మనమ్మ యశోద. కాని కొండ కైగలాల్ సప్పానే ఎటువంటి నీ శ్రీహస్తం అంటోంది పెరియాళ్వారుగా యశోద. ఆనాడు బలిచక్రవర్తి దగ్గరికి యాచించావే, ఆ యాచించిన శ్రీహస్తంతో చప్పట్లు కొట్టు. పరమాత్మకు అసలు యాచన అంటే తెలియదు. పరమాత్మ అడిగిన వాళ్ళకి ఏది అడిగితే అది ఇస్తాడు. ఎంత గొప్ప శ్రీహస్తం అండి స్వామికి. అందరికీ అభయమిచ్చే శ్రీహస్తం స్వామిది. అటువంటి శ్రీహస్తంతో యాచించడానికి వెళ్ళాడా? ఆ యాచించడానికి వెళ్ళటం కూడా కొత్త బిచ్చగాడు కాదట, పాత బిచ్చగాడుగా వెళ్ళాడట మన స్వామి. పాత బిచ్చగాడు అంటే దాంట్లో ఆరితేరిన వాడి మాట. శ్రీమద్ రామాయణంలో అంటారు, ఒక గోవును అడిగితే 1000 గోవుని దానం చేస్తాడట రామయ్య. అటువంటి శ్రీహస్తం, అటువంటి శ్రీహస్తం ఇవ్వడమే గో సహస్ర ప్రదాతారం అంటారు వాల్మీకి మహర్షి. ఒక గోవుని అడిగితే 1000 గోవుల్ని ఇస్తాడట స్వామి. అంటే ఇవ్వటమే తెలుసు ఆయన. గీతాచార్యుడు చెప్తారు, ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఓ అర్జున, నన్ను ఆశ్రయించేవాళ్ళు 4 రకాలుగా ఉంటారు అన్నారు. ఆ 4 రకాలు ఎవరు అని అడిగాడు అర్జునుడు. ఆర్తుడు, జిజ్ఞాసుడు, అర్ధార్థి, జ్ఞాని అన్నారు. పోయిన ఐశ్వర్యం అడిగేవాళ్ళు కొంతమంది, కొత్త ఐశ్వర్యం అడిగేవాళ్ళు కొంతమంది, కైవల్యాన్ని అడిగేవాళ్ళు కొంతమంది, నాకు నువ్వే కావాలి అనేవాళ్ళు కొంతమంది. ఎవరు ఏది అడిగితే అది ఇస్తాడట. అటువంటి ఇచ్చే శ్రీహస్తమే కానీ తీసుకునే శ్రీహస్తం కాదు. కానీ ఇప్పుడు దేవేంద్రుడి కోసం వెళ్ళాడా స్వామి, యాచించడానికి వెళ్ళాడా? అటువంటి శ్రీహస్తంతో చప్పట్లు కొట్టు అంటోంది మన యశోదమ్మ. ఎప్పుడైతే వెళ్ళాడో ఎమ్మటే యాచించగానే ఎమ్మటే కొలిచేసుకున్నాడు మన కృష్ణయ్య, మన వామనుడు. బలిచక్రవర్తి దానజలం పడంగానే ఎమ్మటే పెద్దవాడైపోయాట. ఎందుకండి అంత ఎమ్మటే పెరిగిపోయాడు అంటే దానికి పెద్దలు చెప్తారు, మానవుని యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే క్షణభంగరం. ఏంటో ఇప్పుడు కైంకర్యానికి ఇవ్వాలనిపిస్తుంది, ఇంకో క్షణానే మారిపోతుంది. ఏమో బలిచక్రవర్తి కూడా ఇప్పుడు ఇవ్వాలనిపించింది, నాకు మళ్ళీ తర్వాత ఇవ్వాలనిపించలేదేమో, ఇక బాగానే పెరిగిపోయాట స్వామి. ఒక అర్థం. రెండవ అర్థం, మన స్వామి వామనుల త్రివిక్రముడు ఎందుకయ్యాడు? ఆనందం చేత అయ్యాట. అమ్మయ్య వచ్చిన పని అయింది, మనకి రాజ్యం వచ్చింది, ఆ రాజ్యం ఎవరికి ఇద్దాం? దేవేంద్రుడికి ఇద్దాం అని పెరిగిపోయాట ఆనందంతో. ఎవరికి ఏది కావాలో అందరికీ వచ్చిందట. దానికి చెప్తారు మన అమలనాథి పిరాన్ వ్యాఖ్యానంలో మన పెరియవాచన్ పిల్లగారు, 100 ఉళ్ళత్తననాయ్, మంచి ఆనందంగా ఉన్నారట అందరూ. ఆనందం దేవేంద్రుడికి ఆనందం ఏంటండి? దేవేంద్రుడికి ఆనందం సంపద వచ్చిందని ఆనందం. బలిచక్రవర్తికి ఆనందం ఏంటండి? నా శ్రీహస్తం పైన ఉన్నదని ఆనందం. బ్రహ్మగారికి ఏంటండి ఆనందం? స్వామి యొక్క శ్రీపాదాలు కడిగాను అనే ఆనందం. మన ఆళ్వార్లకు ఆనందం ఏంటండి? తిరుప్పానాళ్ళ వారికి త్రివిక్రముని సేవించాను అన్న ఆనందం. మన వ్యాసుల వారికి ఏంటండి ఆనందం? ఏదో ఒక కథ లభించాలి, కథ లభిస్తే చక్కగా రాద్దాం, కథ లేకపోతే ఏంటి అర్థం అని వారికి ఆనందం అట. సరే, దీన్ని చూసిన ధర్మదేవత కరిగిపోయిందట. ధర్మదేవత కరగం ఏంటండి? ధర్మదేవత కరిగిపోవటం ఏంటండి? ధర్మదేవత కరిగిపోవటం, స్వామి ఎప్పుడు ఇస్తూ ఉంటే కాడు తీసుకోవటం ఎప్పుడు తెలియదు, ఎవరికీ తెలియదు. వామండే వెళ్ళి యాచిస్తున్నాడే, అది చూసిందట ధర్మదేవత. ఎప్పుడు ఇచ్చే చెయ్యే కానీ ఇప్పుడు పుచ్చుకున్న చెయ్యి అయిందే స్వామి. స్వామి చెయ్యి కిందనుందా, బలిచక్రవర్తి చెయ్యి పైనుందా, ఎంత గొప్పగా చెప్పకుండా ధర్మదేవత కరిగిపోయిందట. ధర్మదేవత కరిగిపోయి ఏంటి ఆనందం? బ్రహ్మగారి యొక్క కమండలంలో ప్రవేశించిందట. ఆ తీర్థంతో కడిగాట, బ్రహ్మ కడిగిన పాదమని. ఇప్పుడు అందరికీ ఆనందమే అన్నమాట.
శివపిరానికి ఏంటి ఆనందమట? స్వామి యొక్క శ్రీపాద తీర్థం జరిగింది. శివుడు అంటే మంగళప్రదుడు. ఏమిటి? స్వామి యొక్క మంగళ తీర్థాన్ని, స్వామి యొక్క శ్రీపాద తీర్థాన్ని తాను నిత్యం ధరించాడు మాట. ఇన్ని ఆనందాలు. అటువంటి శ్రీహస్తంతో చప్పట్లు కొట్టిన ఆయన అంటోంది మన యశోదమ్మ. కాని కొండ కైగళ సప్పాని, ఆనాడు యాచనకి వెళ్ళావే, యాచించావే, అటువంటి శ్రీహస్తాలతో చప్పట్లు కొట్టు అని. అంటే మన పెరియాళ్ళవారి యశోదని మనకు ఎట్లా తెలుస్తోంది? మామూలు యశోద మన కృష్ణయ్యని చప్పట్లు కొట్టిస్తోంది, గోవింద అనిపిస్తోంది. అది వరకు సరి. మన పెరియాళ్ళవారిని ఎట్లా తెలుస్తుంది? వామనావతారం వరకు వెళ్ళిపోయారు కాబట్టి మన పెరియాళ్ళవారు ఇది పెరియాళ్ళవాళ్ళ యశోద అని మనకు అద్భుతంగా తెలుస్తోంది. అట్లా మనం గమనించామనుకో ప్రతిపాసనలో అద్భుతంగా మనకి తెలుస్తుంది. యశోద ఆనందం, యశోద కన్నా ఎక్కువ ఆనందం మన పెరియాళ్ళవాళ్ళ యశోదకి. సరే, ఆ చప్పట్లు కొట్టేటప్పుడు ఎట్లా కొట్టాలట? పేని పొడవాయ్ ముద్దు ఇలంగా, కొద్దిగా చిన్నవు నవ్వుతూ కొట్టురా కృష్ణ అంటోంది మన యశోదమ్మ. సరే, ఇంకా ఆ గజ్జలు మోగుతున్నాయట. మాణిక్యంకింగిని ఆర్ప మరుంగిన్ మేల్, ఆ చప్పట్లు కొట్టేటప్పుడు, గోవింద కొట్టేటప్పుడు ఆ నడుమున ఉన్నటువంటి గజ్జలన్నీ గలగలమని మోగుతున్నాయట. ఇంకెంత ఆ గజ్జలు కూడా మంచి బంగారంతో చేయించబడిన గజ్జలట. అది ఆ మంచి బంగారంతో చేయించిన గజ్జలను ఎట్లా తెలుస్తోంది అంటే అది తెలిసిపోతుందట. ఆ శబ్దాన్ని చూస్తే తెలిసిపోతుందట, ఇది ఒక మాదిరి బంగారం అండి, ఇది మంచి బంగారం అండి అని. మన కన్నను అందమైన వస్త్రాలు దాల్చాట. అటువంటి ఓ కన్న చప్పట్లు కొట్టదా కన్నా అంటోంది మన యశోదమ్మ. మన మనవాళ్ళ మావుల యొక్క వ్యాఖ్యానాన్ని మనం తెలుసుకుందాం. முதற்பாட்டு மாத்தெம்பின பொன்னாலே சமைக்கப்பட்டதாய் படிப்பத்து அருகிதாயிருந்துள்ள அரைவடத்தை உடைத்தான మరుంగిన్ మేలే మాణిక్యంకింగినియానది ధ్వనిక్క. మన కన్నను చప్పట్లు కొడుతుంటే, గోవింద కొడుతుంటే నడుమున ఉన్నటువంటి అక్కడ ఆ మొలతాడులో కూడా చక్కగా గజ్జలు పెట్టిందేమో, ఆ గజ్జలు గలగలమని మోగుతున్నాయట. అది ఎటువంటిదో చెప్తున్నారు. మేలిమి బంగారంతో చేయబడిన బంగారం అట. ఆ బంగారంలో మళ్ళా మామూలుది తీసేసి మేలిమి బంగారంతో చేయబడినటువంటి అద్భుతమైంది మాట. ఆ యప్పనుడై మణియన్ గిరవినదలు నందయ్య సోదలు కదండి, సంపద గలవాళ్ళు. ఆ సంపద మన కన్నానికి చక్కగా వినియోగం చేశారు. గజ్జలు చక్కగా అనేక ఆభరణాలు పెట్టారు. ఐదల్ తెరిదలాయ్ படிப்பதரை சொல்லுகிறது, ஆணி பொன்னால் செய்தென்னு கீழ் சொல்லுகையாலே మేల్ పొన్యను అరగే சொல்லுகிறது. అందము ఉంది, బంగారంతో చేయబడింది, గజ్జల శబ్దం, మూడు ఉన్నాయి మాట మన కన్నానికి. మాణిక్యంకిని శబ్దిక్కుమో ఎన్ని ప్రశ్న వేశారు మన వాళ్ళ మామిడిగల్. అదేంటండి గజ్జలు శబ్దిస్తాయా? నడుముకున్నటువంటి గజ్జలు నా మాణిక్యమాగయ్యాలే శబ్దిక్కుం. ఆ గజ్జలు గలగలమంటానికి ఎక్కువ గజ్జలు పెట్టారట మన నందయ్య సోదలు. కింగినికు పురంబే మాణిక్యం పతిత్తాలు శబ్ది యావదు பேணி இச்சாதி என்னுடைய நிர்பந்துக்காக அன்னிக்கே விருப்பத்தோடே பவளம் போலே இருக்கிற திருஅதரம் తిరుముత్తం పరభాగత్తాలే విలక్కుముడి స్మితం செய்து கொண்டு. అద్భుతంగా అంటోంది యశోద. కన్నా నేను ఏదో గోవింద కొట్టమన్నానని కాదు, నువ్వు ఆనందంగా కొట్టాలి. అబ్బా అమ్మ చెప్తోంది బాబు, నన్ను ఇసిగిస్తోంది బాబు అని కొట్టద్దు. నీ అంత నువ్వు సహజంగా ఆనందంగా కొట్టాలి గోవింద కొట్టడం. ఆ కొట్టేటప్పుడు ఎట్లా కొట్టాలో తెలిసినా చిరునవ్వు నవ్వుతూ కొట్టాలి. మా అమ్మ అడిగితే నేను చక్కగా చెయ్యాలి, గోవింద కొట్టాలి అని ప్రేమతో కొట్టాలి. పేణియనదు ఉన్ తిరిమేని అలయ్యాదప్పుడు పీడిక్కొండు ఎన్నమ్మా. మళ్ళా నువ్వు గోవింద కొట్టేటప్పుడు నీ తిరిమేని అలసిపోకుండా కొట్టాలి, తిరిమేని అలసిపోకుండా కొట్టాలి, అద్భుతంగా కొట్టాలి అంటోంది మనమ్మ యశోద. పండు ఇచ్చాది முன்பு குடங்கையில் மண்கொண்டு என்கிறபடியே உன்னுடையமையான பூமியை మహాబలి పక్కల్లేసన్నో ఉదకపూర్వమాగ పరిగ్రహిత తిరుక్కైగలాలే. ఎటువంటి శ్రీహస్తం? ఆనాడు యాచనకి వెళ్ళావే బలిచక్రవర్తి దగ్గరికి, ఉదకధారాపూర్వంగా చక్కగా దానం ఇచ్చాడే, అటువంటి వామన నీ శ్రీహస్తంతో చక్కగా గోవింద కొట్టు అంటోంది మన యశోదమ్మ. இத்தால் தன் மேன்மை பாராதே ఆశ్రకాగ తన్னை అజిమారి కార్యం చెయ్యం కయ్యన్ గై. ఆయన శ్రీహస్తం ఎటువంటిదో తెలిసిన తన గొప్పతనం చూసుకోడట. నేనా బలిచక్రవర్తి దగ్గరికి యాచించాలా అనుకోడట. తన దేవేంద్రుడు అడగంగానే యాచనకి దిగాడు. దేవేంద్రుడు నా సంపదంతా పోయింది, బలిచక్రవర్తి లాక్కున్నాడు, స్వామి
అని పాదాల దగ్గర పడ్డాడు. నేను ఈ పని చెయ్యొచ్చా, ఈ పని చేయకూడదా అనుకోడు మన స్వామి. ఆశ్రితులు ఏదడిగినా చేస్తాడు. దేవేంద్రుడు అడగంగానే యాచన తనకి అలవాటు లేకపోయినా తాను యాచనకి దిగాడు మన స్వామి. రథసారథ్యం చేయడం తక్కువ అయినా సరే అర్జునుడి కోసం రథసారథ్యం చేశాడు. ఒక దూతగా వెళ్ళటం తక్కువ కానీ పాండవ దూతగా వెళ్ళాడు. ఒకానొక సందర్భాన దుర్యోధనుడు చాలా మాటలు అన్నాడట భీష్మ పితామహుల్ని. నా సొమ్ము తింటున్నావు కానీ నీ ప్రేమంతా పాండవుల మీద చూపిస్తున్నావు అన్నారట. నేను ఇవాళ రాత్రి యజ్ఞం చేస్తున్నా, నువ్వు దుర్యోధన నీ భార్యను తీసుకురా అన్నట్ట. అంతే, భీష్ముల వారు రాత్రి తపస్సులో కళ్ళు మూసుకున్నారు. మన కృష్ణయ్య ద్రౌపదిని తీసుకొచ్చాడు. వచ్చేటప్పుడు శబ్దం తీసుకురాకుండా చెప్పులు మోసాట. ద్రౌపది చెప్పులు మోసాట. ఎవరైనా చెప్పులు తీసుకురండి మనం కాళ్ళకేసే తీసుకొస్తాం, కానీ మన కృష్ణయ్య ద్రౌపది యొక్క చెప్పులు పట్టుకుని శబ్దం రాకుండా తీసుకెళ్ళాట. దుర్యోధన భార్య అనుకుని సుమంగళీ భవ అని దీవించేశాట భీష్ముల వారు ద్రౌపదిని. ఇట్లా తాను ఏది చేసినా నేను గొప్పవాణ్ణి, ఇటువంటి పని చేయటం ఏంటి అని సిగ్గుపడడట మన పరమాత్మ. అఖిలాండకుడు బ్రహ్మాండ నాయకుడు. ఆనాడు తదీయారాధనలో మన కృష్ణయ్య ఎక్కడుంటాడు? ఆకులు తీసే చోట ఉంటాడట, పాదాలు కడిగే చోట ఉంటాడట. అఖిలాండకుడు బ్రహ్మాండ నాయకుడా, ఆయన ఇది చేయవలసిన అవసరమా? దేనికైనా దిగజారుతాడట భక్తుల కోసం. అది ఒక గొప్పతనం. ఆ దిగజారేవాడు ఎవరు? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, నిత్యసూరి నిర్వాహకుడు. అటువంటి స్వామి ఈ పన్నే చేయడమా అనుకోడట. అంటున్నారు అద్భుతంగా. ఇత్తాల్ తన్మేన్మై పారాదే ఆశదర్కాక తన్నే అరియమారు కార్యం సేవియం కై ఎంగై. ఆయన శ్రీహస్తం ఎటువంటిదంటే తన గొప్పతనం చూసుకోడు. దేవేంద్రుడు అడిగాడు, చెయ్యి కింద పెట్టాడు. ఎంత గొప్ప శ్రీహస్తం అండి! అంత గొప్పవాడా స్వామి? సప్పాని కన్నా కొట్టురా, గోవింద కొట్టు అంటోంది యశోదమ్మ. సప్పాని కొట్టి అరల వేణుం కరుంకుటల్ కరుకిన తిరుక్కుటలయ్యం పిళ్ళై తన తెగుడయ్యవనే సప్పాని కొండి అరల వేణు. ఎటువంటి వాట మన కృష్ణయ్య? చిన్న పిల్లవాడు, కేశాలు గలవాడు. కన్నన్ యొక్క జుట్టు ఎట్లా ఉంటుంది? నల్లగా ఉంటుంది. ఇప్పటికీ చిన్నపిల్లలకి మనం జల్లేస్తాం, కృష్ణయ్య జడ కృష్ణయ్య జడ అంటాం. అటువంటి కన్నన సప్ప అని కొట్టిన నా ఒళ్ళో కూర్చుని చప్పట్లు కొట్టు నాయన అన్నది మన యశోదమ్మ. రెండో పాసరం తెలుసుకుందాం. పొన్నరై నానుడు మాణిక్యం కింగిణి తన్నరై ఆడ తని చుట్టి తాజందాడ ఎన్నరై మేల్ నిన్ను ఇజిందు ఉంగల్ ఆయర్దం మన్నరై మేల్ కొట్టాయి సప్పాని మాయవనే కొట్టాయి సప్పాని. యశోదకి ఏమిటి ఆనందం అంటే తన భర్త ఒడిలో కూర్చుని చప్పట్లు కొడితే ఆనందం అట. యశోదమ్మకు ఆనందం ఏంటి? మన కన్నని ఎక్కడ చప్పట్లు కొట్టాలి? నందుని యొక్క ఒళ్ళో కూర్చుని. నందునికి ఏంటి ఆనందం? యశోదమ్మ యొక్క ఒళ్ళో కూర్చుని. అంటే డైరెక్ట్గా చూడొచ్చు మాట ఆ కన్నని యొక్క ముఖ పద్మాన్ని. సందర్భోచితంగా కొద్దిగా చిన్న విషయం చెప్పుకుందాం. తిరువల్లికేణి పార్థసారథి ఉత్సవాలలో పక్క పక్కన కూర్చోబెట్టారు, ఎదురుగుండా కూర్చోబెడతారు పార్థసారథిని తాయార్లని. పార్థసారథికి ఏంటండి ఆహారం? మారై మాన్ మడనోక్కు ముండానే అంటారు తిరుమంగయ్యాల వారు పెరిగి తిరుమలలో. మన అమ్మని సేవిస్తూ ఉండటమే దారకమట, మన అమ్మని సేవిస్తూ ఉండటమే పోషకమట, మన అమ్మని సేవిస్తూ ఉండటమే భోగ్యమట. దారకం, పోషకం, భోగ్యం అంటే మూడు ఉండాలి మనకి బతకాలి అంటే. దారకం అంటే మంచి తీర్థం తాగాలి, పోషకం అంటే భోజనం చేయాలి, భోగ్యం అంటే తాంబూలం చరవడం మొదలైనవి. కానీ మన పెరుమాళకి దారక పోషక భోగ్యం అటువంటివి కాదట. మరి ఏంటండి? దారకం మన అమ్మ యొక్క సౌందర్యాన్ని సేవించడం, పోషకం మన అమ్మని సేవించడం, భోగ్యం మన అమ్మని సేవించడం. మరి అమ్మకేంటండి దారక పోషక భోగ్యాలు? మన పెరుమాళ్ళే, పార్థసారథి పెరుమాళ్ళే. తిరువల్లికేణిలో చివరి రోజున అద్దాల పల్లకి అద్భుతంగా ఉంటుంది. ఆ రోజున పక్క పక్కన కూర్చోబెట్టి ఎదురుగుండా కూర్చోబెడతారు తాయాలని పెరుమాళ్ళని, పార్థసారథి పెరుమాళ్ళని. ఎందుకు కూర్చోబెడతారంటే ఎదురుగుండా ఉంటే బాగా కనిపిస్తారు అని. అదేవిధంగా ఇక్కడ కూడా యశోదమ్మకి ఏమిటి ఆనందం? నందుని యొక్క ఒళ్ళో కూర్చుని చక్కగా గోవింద కొట్టడం ఆనందం. యశోదమ్మకి నందుని ఒళ్ళో కూర్చుంటే ఆనందం, నందునికి యశోదమ్మ ఒళ్ళో కూర్చుంటే ఆనందం. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? యశోదమ్మ ఏమంటుంది?
ఎన్నరై మేల్ ఇరిందు ఉంగల్ ఆయర్దం. మీ నాన్నగారు ఒళ్ళో కూర్చోడా కన్నా, మీ నాన్నగారు ఒళ్ళో కూర్చుని చక్కగా గోవింద కొట్టానాయన. ఆ పాపిడి బిళ్ళ అటు అటు ఆడుతూ ఉండాలట. పాపిడి బిళ్ళ చిన్నపిల్లవాడు కదా, పాపిడి బిళ్ళ ఆడుతూ ఉండాలి, ఆ చప్పట్లు కొడుతూ ఉండాలి. ఎంత బాగుంది, గజ్జలు మోగుతూ ఉండాలి. అట్లా ఆడురా. ఎవరండి నందుడు? మన్నరే మేల్ కొట్టాయి చెప్పాని. రాజుకు నందుడు యొక్క ఒళ్ళో కూర్చో, మీ నాన్నగారి ఒళ్ళో కూర్చో అంటోంది మన యశోదమ్మ. ఎంత ప్రేమండి నందుడికి కృష్ణయ్య అంటే, యశోదమ్మకి కృష్ణయ్య అంటే విపరీతమైన ప్రేమ. ఆ ప్రేమ నందుడు అంటారు, నందగోపుడు అంటారు. నందగోపుడికి ఆనందం ఎప్పుడు? మన కృష్ణయ్యని చూడంగానే. దశరథ చక్రవర్తికి ఎప్పుడు ఆనందం? మన రామయ్యని చూడంగానే. దశరథుడు అంత పెద్దవాడైనా రామ సౌందర్యాన్ని చూసేటప్పుడు యవ్వనం వచ్చేసిందట. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. వాల్మీకి మహర్షి అద్భుతంగా చెప్పారు శ్రీమద్ రామాయణంలో. కైకేయికి దశరథ చక్రవర్తికి సంభాషణ ఎంతసేపు జరుగుతుందో ఒక రాత్రిలో జరిగిందట. కైకేయి ఏమంది? 2 వరాలు కోరింది. నా బిడ్డకి పట్టాభిషేకం, రామచంద్రుడికి అరణ్యవాసం. లోకంలో ఏ స్త్రీ అయినా భర్త యవ్వనాన్ని కోరుతుందట. కైకేయితో అంటారు దశరథ చక్రవర్తి, నీ భర్తనైన నేను చాలా పెద్దవాణ్ణి, అయినా సరే రామచంద్రుని అరణ్యవాసానికి పంపిస్తే నేను బతకలేను. రామచంద్రుడు చూస్తుంటే యవ్వనం వస్తోంది నాకు. రాముడు ముందు సౌందర్యం చూశాంగానే సగం వయసు పోతుంది, రామచంద్రుడికి వెనక వయసు చూడంగానే కొంత వయసు పోతుంది. ఇప్పుడు నాకు 26 ఏళ్లే. కైకేయి అంటాట, రామ సౌందర్యం చూడగానే యవ్వనం వస్తోందట. అంత ఆనందం. అదేవిధంగా నందుడు అనంగానే, నందుడు అంటే ఆనందం. ఎప్పుడు ఆనందం కలుగుతుంది? మన కృష్ణుని సేవిస్తే ఆనందం, తన బిడ్డని సేవిస్తే ఆనందం. అటువంటి మీ నాన్నగారి ఒళ్ళో కూర్చుని కొట్టురా. ఏం కొట్టాలి? చప్పట్లు కొట్టురా నాయన, గోవింద కొట్టు అంటోంది. ఎట్లా కొట్టాలి? మెళ్ళ ఉన్న ఆభరణాలు మోగుతూ ఉండాలి, నడుముకున్నటువంటి మొలతాళ్ళు ఉన్న గజ్జలు మోగుతూ ఉండాలి, పాపిడి బిళ్ళ అటు ఇటు అటు ఇటు ఆడుతూ ఉండాలి. కన్నా చప్పట్లు కొట్టురా నాయన అంటోంది. మాయవనే, ఓ మాయావి గోవింద కొట్టురా అంటోంది మన యశోదమ్మ. 2వ పాటు మణవాళ మామూలు యొక్క వ్యాఖ్యానం. 2వ పాటు పొన్నాలే చెయ్యప్పట్ట తిరువరై నానోడే సేరంద మాణిక్యంకింగినియానదు తనకు వాసస్థానమాన కటిప్రదేశత్తులే కిడందు శబ్దిక్క. ఆ గజ్జలు ఎక్కడున్నాయట? ఆ నడుమున ఉన్నాయట. ఆ నడుమున మన కన్నను గోవింద కొట్టేటప్పుడు శబ్దం వస్తోంది. అది ఎంత భోగ్యంగా ఉందండి. అది అనుభవిస్తోంది యశోదమ్మ, అది అనుభవిస్తోంది నందుడు. మనం అనుభవిస్తున్నాం పాసర రూపాలుగా. తన్నిచ్చాది తిరుక్కుడలు సాతిన అద్వితీయమాన సుట్టియాగిరి ఆవరణం తిరునెత్తిలే తాడందు అసయ్య. మన కన్నం గోవింద కొట్టేటప్పుడు ఆ పాపిడి బిళ్ళ అటు ఇటు అటు ఇటు కదులుతోందట. అదొక అందం. అసలు కన్ననంటేనే అందం. ఆ కన్ననికి ఇవి కూడా అటు ఇటు ఆడుతున్నాయట పాపిడి బిళ్ళ, అదొక అందం. ఎన్నిచ్చాది ఎనుడు ఎమడియల్ నిన్న మగిழந்து உங்கள் தமப்பனார் ெல்லாம் நிர்வாகரா இருக்கிற మడిలే ఇருந்து సప్పాని కొట్టి అరళ వేణుం. కన్నా నా ఒళ్ళో కూర్చున్నావు సరే, ఇప్పుడు మీ నాన్నగారు ఒళ్ళో కూర్చో. మీ నాన్నగారు ఎంత గొప్పవారో తెలిసిన? గొల్లలకందరికీ నిర్వాహకుడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తీర్చేవారు మీ నాన్నగారు. இத்தால் தன்மடியிலே இருந்து சப்பானி கொட்டுகிறதும் அவர் மடியிலே இருந்து சப்பானி கொட்டுகான்கே தனக்கு உகப்பாగయ్యాలే అత్తయ్య సేవేణు అపెట్టిత్తాల్ ఆ ఎత్తు. యశోదకి ఏంటట? తన ఒళ్ళో కూర్చుని గోవింద కొట్టడం కన్నా నందుడి యొక్క ఒళ్ళో కూర్చుని గోవింద కొట్టడం ఆనందమట. గోవింద అంటే చిన్నపిల్లలు గోవింద అంటారు, అట్లా గోవింద కొట్టమంటే ఇట్లా పిల్లలు కొడుతూ ఉంటారు. అది మన కన్నని కొట్టమంటోంది, అది చప్పట్లు కొట్టమంటోంది. మాయవనే ఆశ్చర్యభూతనానవని, ఆయన ఏది చేసినా ఆశ్చర్యమే. మన కన్నను గోవింద కొట్టినా ఆశ్చర్యమే, ఆట ఆడినా ఆశ్చర్యమే, నీరాడినా ఆశ్చర్యమే, ఆభరణాలు పెట్టుకోకపోయినా ఆశ్చర్యమే. ఆయన ఏది చేసినా అందంగా ఉంటుంది మన కన్నన్ అంటారు నమ్మాళ్వార్. అదు ఇది ఉదు ఎన్నలావన అల్ల. మొత్తం అంతా వెన రాసేసుకున్నట్ట కన్నను. వెన్నై ఎళైంద కుణంగం విళయాడు పుడిదియం కొండు. మొత్తం వెన్నంతా రాసేసుకున్నట్టు అయినా అందంగా ఉన్నట్ట.
లోకంలో యశోదమ్మ స్నానం చేయించలేదు అని అంటారని నేను స్నానం చేస్తున్నాను, కానీ నల్లని వాడు తెల్లగా ఉన్నావే అది కూడా అందంగా ఉన్నావురా. పిల్లవాడు ఏది చేసినా ఆనందమే. మూడో పాసురం తెలుసుకుందాం. பல்மணி முத்து இன்பவளம் பதித்து அன்ன என்மணிவண்ணன் இளங்கு பொன் தொட்டின் மேல் நின்மணிவாய் முத்திலங்க நின் அம்மை தன் అమ్మని మేల్ కొట్టాయి చెప్పాని ఆడియం కయ్యనే చెప్పాని. కన్నా చప్పట్లు కొట్టురా. ఎటువంటి వాడివి? ఆడియం కయ్యని ఒక్క చక్రధారి చప్పట్లు కొట్టు అంటే మన కన్నం చేతిలో చక్రం ఉందని తెలుసా? మధ్య మధ్యన చూపిస్తూ ఉంటాడట తన చక్రాన్ని. ఎవరికి? యశోదమ్మకు చూపించాడు. ఆడుకునే పిల్లలకు కూడా భయపెట్టాలని అట్లా చూపించాడట. ఆ తర్వాత పథకంలో అద్భుతంగా చెప్తారు. పిల్లలు భయపడిపోతున్నారట ఆ శంకు చక్రాలు చూపించి. అమ్మని మేలు కొట్టాయి చెప్పాని. మీ అమ్మ యొక్క ఒళ్ళో కూర్చుని చప్పట్లు కొట్టురా, చిరునవ్వు నవ్వుతూ కొట్టురా. ఎన్ మణివన్నన్, నా గోపాలు చూడమని. మణివన్నన్, మణి వంటి కాంతి గలవాడట. నవరత్నాలట, నవరత్నాలు పెట్టిందట మన యశోదమ్మ. మరకతం, పుష్పం, రాగం, మాణిక్యం, గోమేదికం అటువంటి నవరత్నాలు. నువ్వు నల్లగా ఉంటావు కదా, చక్కని కృష్ణయ్య ఓ అల్లరి కృష్ణయ్య, నల్లని కృష్ణయ్య నమాల కృష్ణయ్య. మన నల్లని కన్న నేను ఆభరణాలని నిగనిగ ప్రకాశిస్తున్నాయట. అటువంటి కన్నా ఓ మణివర్ణుడా. పల్మణి ముత్తు, నవరత్నాలు పొదిగారా. పవళం, ఎర్రని అదరం. మ్యాచింగ్ చూడండి. నల్లని వాడు మన కన్నన్, ఎర్రని అదరం, నవరత్నాలు పొదగబడ్డాయి. నందగోపుడు ఎటువంటి వాడట? నందగోపుడు కన్నన్ ఏది చేసినా భోగ్యంగా ఉంది అంటాడట. కన్నన్ అల్లరి చేసినా సరిపడి బాగుంది అంటాడట. చాడీలు చెప్పినా కన్నా యశోదమ్మ దగ్గరకు వచ్చి అందరూ చాడీలు చెప్పేవారట. అమ్మ యశోదమ్మ తల్లి, నీ బిడ్డ మా ఇంట్లో వెన్నంతా తినేసాడంటే భలే బాగా తిన్నావురా అంటుందట యశోదమ్మ. ఆ విధంగా ఆయన ఏది చేసినా ఆనందపడుతుందట. సరే, ఇప్పుడు మన వశిష్ఠ మహర్షి మనందరికీ తెలిసిన శ్లోకం వ్యాసం వశిష్ఠ నప్తారం సుఖశాతం. అద్భుతమైనటువంటి గౌరవం వ్యాస మహర్షికి. ఇటు బిడ్డ వల్ల గౌరవం, అటు తండ్రి వల్ల గౌరవం. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధం. వ్యాసుల వారికి గొప్పతనం ఏంటండి? తన యొక్క బిడ్డ వల్ల. తన బిడ్డవరు? శ్రీశుకుల వారు. శ్రీశుకుల వారు భాగవతాన్ని ప్రచారం చేశారు అద్భుతంగా. భాగవత సప్తాహాలు అని వచ్చినాయి. ఎవరి వల్ల? శ్రీశుకుల వారు పరీక్షిత్ మహారాజుకి చెప్పడం వల్ల వ్యాసుల వారి బిడ్డ చెప్పారండి అంటూ ఉంటాం. వ్యాసుల వారి యొక్క తండ్రి ఎవరండి? అద్భుతమైన వారు పరాశర మహర్షి. వారు అద్భుతంగా విష్ణు పురాణాన్ని చెప్పారండి అంటాం. విష్ణు పురాణ రత్నాల్లో విష్ణు పురాణం చాలా గొప్పది అంటాం. విష్ణు పురాణ రత్నం అంటాం. ఆ విధంగా గొప్పతనం వ్యాసుల వారికి అటు తండ్రి వల్ల అటు బిడ్డ వల్ల. అట్లాగే ఓ కన్నా, నీకు గొప్పతనం ఎట్లా తెలుసునో తెలుసా? నందుని యొక్క బిడ్డండి, కన్నని యొక్క తండ్రి అండి ఈయన అంటూ ఉంటారట. కన్నని యొక్క తండ్రి అని నందుని యొక్క గొప్పతనం అట. మన కన్ననికి నందుని బిడ్డండి అన్న గొప్పతనం అట. అటువంటి రాయన మణివన్నన్ చప్పట్లు కొట్టు, చక్రధారి చప్పట్లు కొట్టు, ఎన్మణి సంబోధన మాట. కన్నా రారానైనా బంగారమా అని పిలుస్తాం మన బిడ్డల్ని. అట్లాగే ఓ నా నవరత్నాలు రారా అంటుందట. ఓ నవరత్నమా అంటోందట మన యశోదమ్మ కృష్ణయ్యని. ఓ మణి రారానైనా, ఓ చక్రధారి రారానైనా అంటోంది మనమ్మ యశోద. మూడవ పాసురంలో వచ్చి ఏం చేయాలి? చప్పట్లు కొట్టు. ఆ చప్పట్లు కొట్టేటప్పుడు ఎట్లాగ చప్పట్లు కొట్టాలి? అందంగా చప్పట్లు కొట్టాలి అంటోంది మన యశోదమ్మ. మన బాలమామ యొక్క వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం. ఎన్ మణివన్నన్ సంబోధన మాట. సంబోధన అంటే పిలవటం మాట. ఎన్నుడయ్యవనన్ను అభిమానికలాముడి ఎనక్కు భవ్యనాయ్ నీలరత్నం బోన్న వడువయుడనాయుడుక్కవనే. ఓ మణివన్న అంటం వల్ల మణి సులభంగా ఉంటుంది, కొంగుకు ముడేసుకోవచ్చు. మన కన్నను కూడా అంత సులభుడట. వాళ్ళమ్మ ఏది చెప్తే అట్లా వింటాడట. భవ్యుడు, విధేయుడు మాట. పన్మణి నవరత్నాలు ఏంటో చెప్తున్నారు ఇక్కడ అద్భుతంగా. మాణిక్యం
మరతకం పుష్యరాగం వైరం నీలం గోమేదికం వైడూర్యం పలవగై పట్ట రత్నంగళం. నవరత్నాలు మాట. కొంతమంది చూడండి నవరత్నాల యొక్క ఉంగరం పెట్టుకుంటారు, కొంతమంది నవరత్నాల మాల వేసుకుంటారు. இனிய பௌளமும் வகைதுடையமான அருத்தி வாச்சாம கோச்சரமான அருகையுடைத்தாய் கொண்டு విడంగా నిற்கிற పొంతొట్టిల్ అరుగుక్కు మేలే. తొట్టిలో శయనించి ఉన్నట్ట మన కన్నయ్య. ఇప్పుడు తొట్టిలో పడుకోబెట్టింది. తొట్టిలో పడుకుని గోవింద కొట్టురా కన్నా అంటోంది మన యశోదమ్మ. నిన్ ఇచ్చాది ఉనుడయ్య అడిగిదాన తిరుప్పవళத்தில் తిరుముత్తుక్కల్ ప్రకాశిక్క. నువ్వు గోవింద కొట్టేటప్పుడు ఎట్లా కొట్టాలో తెలుసునా? నీ యొక్క చిరునవ్వు నవ్వుతూ ఉండాలి. ఆ చిన్నవి ఎట్లా ఉండాలి? ముత్యాలు కింద పడ్డయ్యా అన్నట్టుగా ఉండాలి. ఆ పళ్ళని ఎట్లా పోలుస్తున్నారు? కన్నని యొక్క 32 పళ్ళని ముత్యాలతో పోలుస్తున్నారు మాట. నిన్ అమ్మై ఉన్నై పిళ్ళయాగ పెద్ద భాగ్యత్తయుడైరాన అవరు ఎమ్మడి మేలు ఇருந்து సప్పాని కొట్టాయి. నేనంతా దుష్టవంతురాలను. నీ యొక్క లీలన్నీ చూపిస్తున్నావే. నీ యొక్క బిడ్డ నా యొక్క బిడ్డ అవటం వల్ల నీకు అదృష్టం, నీ తల్లి అవటం వల్ల నాకు అదృష్టం. నా బిడ్డగా పుట్టావు, యశోదమ్మ బిడ్డ అంటారు. కన్ననేమంటారు? యశోద బిడ్డ అండి అంటారు. ఇట్లా నీ వల్ల నాకు గొప్పతనం వచ్చింది, నా వల్ల నీకు గొప్పతనం వచ్చింది అంటున్నారు. అమ్మని ఇత్తాల్ నందగోపర్ తమ్ముடைய మడియిருந்து సప్పాని కొట్టుగెదరం తాయార్ మడిயிலிருந்து సప్పాని కొట్టే కాన్కై తమకు ఒకప్పాకయ్యాలే అత్తే చెయ్యవేణును అపెట్టిస్తారా ఎత్తు. నందగోపుడు అంటున్నట్ట మీ అమ్మ ఒళ్ళో కూర్చుని చప్పట్లు కొట్టురా అంటున్నారు నందగోపుడు. మీ అమ్మ యొక్క ఒళ్ళో కూర్చుని నువ్వు చప్పట్లు కొడుతుంటే ఆ అందాన్ని నేను అనుభవిస్తాను. యశోదం ఏముంటుంది? మీ నాన్నగారు ఒళ్ళో కూర్చుని చప్పట్లు కొట్టే ఉంటుంది. ఒకళ్ళకొకళ్ళ అన్యోన్య ప్రేమ తెలుస్తోంది. ఆ చప్పట్లు కొట్టేటప్పుడు కూడా ఎట్లాగట ఆనందంతో చప్పట్లు కొట్టాలట. ఏదో వాళ్ళు అడిగారు ఏదో చేద్దాం కదా, ఆనందంగా చప్పట్లు కొట్టాలట. తమకు ఒకప్పాగయాలే అత్తయ్య వేమేను అపేక్షిస్తారా ఎత్తు. నందునికి అది ఆనందమట. నందునికి ఏంటి ఆనందం? వాళ్ళమ్మ ఒళ్ళో కూర్చుని చప్పట్లు కొడితే ఆ ఆనందాన్ని అనుభవిస్తాడట నందుడు. ఆడియంకై ఇచ్చాది తిరువాడియే అరిగే తిరుక్కైలేయుడయ్యవనే ఎనుతల్ ఆజియన్ను తిరువాడి మోదిర మాదల్. ఇక్కడ 2 అర్థాలు చెప్పారు. ఏంటి అర్థాలు? చక్రతాళ్వారు ఉన్నారు అని చెప్పారు. చక్రతాళ్వారు లాంటి ఉంగరం ధరించాడండి అన్నారు. ఏది చెప్పుకున్నా పర్వాలేదన్నారు మడవాళ్ళ మామనిగల్. 3వ పాసురం. నాలుగో పాసురంలో ఏం చెప్పుకున్నారో మనం తెలుసుకుందాం. తూనిలా ముదత్తే పోందు విళయ్యాడ వానిలా అంబులి సందిరా వాయన్ను నీనిలా నిన్ పొగరా నిన్న ఆయర్దం కోనిలావ కొట్టాయి సప్పాని కుడందై కిడందానే సప్పాని అంటుంది మన పెరియాళ్ళవాళ్ళ యశోద. కుడందై కిడందానే సప్పాని. ఈ పదం వల్ల మన పెరియాళ్ళవారు యశోద అవస్థ తెచ్చుకున్నారని స్పష్టంగా తెలిసిపోతోంది. యశోదమ్మ కృష్ణయ్యని చప్పట్లు కొట్టు గోవింద కొట్టు అంటోంది. కానీ మన పెరియాళ్ళవారి యశోద అవస్థ తెచ్చుకుని కుడందై కిడందానే తిరుకుడందైలో శయనించిన ఓ చక్రధారి ఓ ఆరు ఆముదనే చప్పట్లు కొట్టు అంటున్నారు. దీనివల్ల మనకేం తెలుస్తోంది? దివిదేశాలు అనుభవిస్తున్నారు మన పెరియాళ్ళవారి యశోద. ఆ యశోద ఒక్క కన్నన్నే అనుభవిస్తోంది. మన పెరియాళ్ళవారి యశోద అవస్థ తెచ్చుకుని దివిదేశాలన్నీ అనుభవిస్తున్నారు. ఎంత గొప్పదండి కుడందై కిడందానే. ఆ కుంభకోణంలో ఉన్న పెరుమాళ పేరు శారంగపాణి. భక్తులు చెప్పినట్టు వింటాడట. ఎప్పుడు విన్నాడండి? ఏ సందర్భాన్ని విన్నాడు? చక్కగా మనం కథ చెప్పుకుందాం. తిరుమడిసై ఆళ్వార్, ఆళ్వార్లో 4వ ఆళ్వార్ తిరుమడిసై ఆళ్వార్, తిరుమడిసై పిరాన్. వారు వెళ్ళారు తిరుక్కుడందై సేవించటానికి. ఆ స్వామి యొక్క శయన సౌందర్యాన్ని అద్భుతంగా సేవిస్తున్నారు. వారికి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడి పేరు కనిక్కన్నన్. అక్కడ ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ఒకనాడు కనిక్కన్నన్ భిక్షకు వెళ్తే ఆ రాజుగారు అడిగారు, ఓ కనిక్కన్నన్ అన్ని స్తోత్రం చేయి అన్నారు. కనిక్కన్నన్ అన్నారట, నేను నిన్ని స్తోత్రం చేయను. మన అన్నమయ్య చూడండి తిరువేంకటరమణయాన్నే స్తోత్రం చేశారు. మన పోతనామాతులు చూడండి మన రామయ్యనే స్తోత్రం చేశారు. మానిడం పాడ కవియేన్ అల్లేన్. నేను మనుషులు పాడే కవిని కాను, ఆచార్యుని పాడుతా, పరమాత్మని స్తోత్రం చేస్తా, అంతేగాని నేను ఎవరిని స్తోత్రం చెయ్యను అన్నారు. రాజుకి కోపం వచ్చేసింది. నన్ను స్తోత్రం చేయవా అడితే దేశ బహిష్కరణ, ఈ దేశం నుంచి వెళ్ళిపో అన్నారు. వచ్చారు తిరుమడిసై ఆళ్వారే
నన్ను వెళ్ళిపోమన్నారు, ఆయన్ని స్తోత్రం చేయమన్నారు, ఆయన స్తోత్రం చేయనన్నా నన్ను వెళ్ళిపోమన్నారు అంటే నువ్వు లేకపోతే నేనెందుకు, నేను వచ్చేస్తా అన్నారట తిరుమలశై ఆళ్వార్. తిరుమలశై ఆళ్వార్ ఆగండి మన పెరుమాళ్ళకి వెళ్ళి చెప్పొద్దాం అన్నారట. పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఓ స్వామి మా శిష్యుడు వెళ్ళిపోతున్నాడు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, నువ్వు లేకపోతే నేనెందుకు అయ్యాను. పెరుమాళ్ళు కూడా చక్కగా తన యొక్క బెడ్ తీసుకుని వచ్చేస్తున్నారట. తన బెడ్ ఎవరండి? ఆదిశేషు. తను చక్కగా మడత పెట్టేసుకుని వస్తున్నారట. ఇప్పటికీ మనకి చెన్నై దగ్గర వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోవటం మనకి ఆ క్షేత్రం కనిపిస్తుంది. అక్కడ ఉన్నారన్నమాట వాళ్ళ ముగ్గురు. ఒక అది అడవిలా ఉంటుంది చెన్నై దగ్గర, ఇరుక్కై అంటారు ఆ పేరు. అక్కడ మన ముగ్గురిని సేవించవచ్చు, తిరుమలశై ఆళ్వార్ని, కనిక్కన్నని, పెరుమాళ్ళని. తిరుమలశై ఆళ్వారు మాట విన్నారని ఆయన పెరుమాళ్ళేంటి యథోక్తకారి అంటారు. యథోక్తకారి అంటే చెప్పినట్టు వినే పెరుమాళ్. సొన్న వన్నం செய்த పెరుమాళ్, అది తమిళంలో. ఆనాడు తిరుమలశై ఆళ్వారు చెప్పినట్టు విన్నావా, ఇప్పుడు నేను చెప్పినట్టును అంటున్నారు. ఆనాడు తిరుమలశై ఆళ్వారు చెప్పినట్టు పెరుమాళ్ళు వెళ్ళిపోయారు తిరుమలశై ఆళ్వారితో. ఇప్పుడు నేను చెప్పినట్టును ఏంటి, నేను చప్పాని కొట్టు, చప్పట్లు కొట్టు అంటున్నాను కదా, గోవింద కొట్టు అంటున్నాను కదా, ఇప్పుడు గోవింద కొట్టు కన్నా అంటున్నారు. ఇక్కడ అద్భుతంగా పాడారు. ஆறாமுதே அடியேனுடலும் நின்பால் அன்பாயே நீராயன இந்துக்கலையா உருகிக்கின்ன நெடுமாலே சீரார் சென்னில் கவர் வீசும் செடுநீர் திருக்குடந்தை ஏறார் கோலம் திகழ் கிடந்தாய் కండేన్ యమ్మానే. ఆరా ఆముదే, ఎంత సేవించినా తృప్తి తీరదట. మీ అందరికీ తెలిసిన కథ, భృగ మహర్షి నైమిసారణ్యంలో ఋషులందరూ యజ్ఞం చేసుకుంటున్నారు. యజ్ఞ ఫలం ఎవరికి ఇస్తారు అన్నారు నారద మహర్షి. వాళ్ళు ఇంకా ఆలోచించుకోలే. ఎవరు గొప్ప దైవం విచారించాలంటే ఓ భృగ మహర్షి మీరు విచారించండి అన్నారు. భృగ మహర్షి కైలాసాన్ని వెళ్ళారు, అది మీ అందరికీ తెలిసిన కథే. వైకుంఠానికి వెళ్ళారు, బ్రహ్మలోకం వెళ్ళారు. మనస్వామి ఏం చేశారు, అయ్యో పాదంతో నా వట్టస్థలం తన్నావే, నీ పాదం ఎక్కడ పుడుతుందో అంటూ ఆ పాదాలు ఒత్తారు భృగ మహర్షి. ఈయన సత్వగుణ దైవం అని తెలిసింది. కానీ భృగ మహర్షి కొద్దిగా ఆలోచించారు. తర్వాత అయ్యో నేను స్వామి యొక్క వట్టస్థలాన్ని తన్నానే, స్వామి యొక్క వట్టస్థలంలో ఎవరుంటారు, అమ్మ ఉంటుంది అని. అప్పుడు తపస్సు చేశారు భృగ మహర్షి. తపస్సు చేస్తే అమ్మని బిడ్డగా కావాలని కోరారు. అమ్మ బిడ్డగా అవతరించింది, ఆమె పేరు కోమలవల్లి. ఆ కోమలని స్వామికి ఇచ్చి వివాహం చేశారన్నమాట. శారంగపాణికి ఇచ్చి వివాహం చేశారు. ఆ కోవిల రథాకారంగా ఉంటుంది. కోవిల అంటే ఆ రథంలో వచ్చాడు మన స్వామి. అంటే ఇప్పుడు భృగ మహర్షి అల్లుడయ్యాడు మాట. వచ్చే జన్మలో భృగ మహర్షికి అల్లుడయ్యాడు మన పెరుమాళ్ళు. అటువంటి గొప్ప క్షేత్రం తిరుక్కుడందై. మన తిరుమలశై ఆళ్వార్లు చెప్పినట్టు విన్న పెరుమాళ్ళు మన పెరుమాళ్ళు యథోక్తకారి. ఆనాడు చెప్పినట్టు విన్నావు, ఈనాడు నేను చెప్పినట్టు చక్కగా గోవింద కొట్టు అంటోంది మన యశోదమ్మ, పెరియాళ్ళవార్ల యశోద. ఆనాడు విన్నావు తిరుమలశై ఆళ్వార్ల మాట, ఇప్పుడు నేను చెప్పిన మాట విను అంటున్నారు. గోవింద కొట్టు, ఆనందంగా కొట్టు. దీనివల్ల మనకేం తెలుస్తోంది, ఆశ్రిత పరతంత్రుడు అని తెలుస్తోంది. ఆశ్రితులు ఏది చెప్తే అది చేస్తాడు. తిరుమలశై ఆళ్వారు చెప్పినట్టు చేశారు. ఇప్పుడు యశోదమ్మ చెప్పంగానే చక్కగా గోవింద కొట్టాడు మన కన్నను. అద్భుతంగా చెప్తున్నారు. ఈ విధంగా ఇప్పుడు ఇంతకీ కన్నని ఏం కావాలనుకుంటున్నాడండి, విళయ్యాడ, ఆట ఆడుకోవాలనుకుంటున్నట్ట. ఎవరితో ఆట ఆడాలనుకుంటున్నట్ట, మన కన్నను చందమామతో ఆట ఆడాలనుకుంటున్నట్ట. అంబులి సంధిరావా ఎన్నో, ఓ చందమామారా అని చంద్రుని చూసి 2 సార్లు పిలుస్తున్నట్ట. ఓ చంద్ర, కన్నంతో ఆడితే నువ్వు కీర్తి గలవాడు అవుతావు. సందర్భానుసారంగా ఒక చిన్న శ్రీ సూక్తి. మన ఆండాళ్ళ యొక్క శ్రీహస్తంలో ఇప్పుడు ఏమంటున్నారు, ఈ యశోదమ్మ, ఓ చందమామ నువ్వు మా కన్నన్నతో ఆడితే నీకు ఒక గొప్ప కీర్తి వస్తుంది. చంద్రుడు ఎవరితో ఆటలాడాడండి, కృష్ణయ్యతో ఆటలాడాడండి అని గొప్ప కీర్తి వస్తుంది. మనమ్మ గోదాని ఎట్లా గుర్తుపట్టగలం, చేతిలో చిలక ఉంటుంది. గోదా చిలక వేరు, మామూలు చిలకలు వేరు. ఆ మామూలు చిలకలు మాట్లాడుతుంటే వద్దు నా వివాహం అయిన తర్వాత నా చిలకను కూడా మీ దగ్గరికి పంపిస్తా, అప్పుడు మీకేం చిలకల్లారా మీకేం గొప్పతనం వస్తుందో తెలిసిన, గోదా చిలక కూడా మీతో వచ్చి ఆట ఆడిందని గొప్పతనం వస్తుంది. గోదా చిలక వేరు, మామూలు చిలకలు వేరు. మీరు ఎప్పుడు శబ్దిస్తారంటే మా కళ్యాణం అయిపోయిన తర్వాత రండి, అప్పుడు చక్కగా మీరు మాట్లాడండి, అప్పుడు ఆనందంగా ఉంటా. ఇప్పుడు కొద్దిగా మనసు బాధగా ఉంది, విరహ వేదనలో ఉన్నా నేను, ఆ స్వామి రాల, ఓ చిలకల్లారా వెళ్ళిపోండి అంటుంది.
మనమ్మ గోద. సరే, ఇప్పుడేమంటున్నాం, చంద్రుడికి కీర్తి వస్తుందట. ఆనాడు గోద ధరించిన చిలకకి కీర్తి వచ్చింది ఆ చిలకలతో సంభాషిస్తే. ఆ విధంగా ఓ కన్న, మా కన్నను ఏమంటున్నాడు తెలిసిన, చంద్ర నీతో ఆడాలనుకుంటున్నాడు, శీఘ్రంగా రారా అంటోంది మన యశోదమ్మ. 4వ పాశం యొక్క వ్యాఖ్యానాన్ని అనుభవిద్దాం. నాలాంబాటు పూయత నిలా ముత్తుత్తలే పోందు. మనకు చంద్రుడు చక్కగా వెన్నెల చక్కగా కురిపిస్తాడు. చంద్రుడు చల్లగా ఉంటాడు. విళయ్యాడ ఆకాశత్తలే వత్తికర అంబులి చంద్ర విళయ్యాడ వాయన్ను అంబులియై అడైతూ. యశోదమ్మ అంటోంది, నా బిడ్డ ఏమంటున్నాడో తెలిసిన, చంద్రుడితో ఆట ఆడుకుంటున్నాడు, ఓ చందమామ దిగిరా పిలుస్తున్నాడు నా పిల్లవాడు. நீ நில நீ நின்னோ நின்னிச்சாதி உன் சேஷிதங்களே வித்தராய் கொண்டு உன்னை புகழா நிற்கிற சர்வகோப நிர்வாகரான உங்கள் ஐயன் உன்னுடைய சேஷிதத்தை கண்ட ஹர்ஷத்தாலே ఉజ్వలాంబడియాగ సప్పాని కొట్ట వేణుం. నందుడట చాలా ఆనందపడిపోతూ ఉంటాడట. ఏంటి ఆనందం, బిడ్డను చూడంగానే. చప్పట్లు కొట్టాడనుకో ఇంకా ఆనందపడిపోతాడట. మీ నాన్నగారు చక్కగా చప్పట్లు కొట్టురా అంటున్నారు. కుడందై ఆస్త పరాధీన నాయకుండు తిరుకుడందైలే కన్ను వరి దగ్గర కూడా ఒరయే. ఆస్త పరాధీనుడు, ఆస్తులు ఏది చెప్తే అట్లా వింటావు, అటువంటి ఓ కన్నా ఒక్కసారి చప్పట్లు కొట్టురా అంటున్నారు. 5వ పాశరం అనుభవిద్దాం. పుట్టియిల్ చేరుం పుడిదిயும் கொண்டு வந்து அட்டியமுக்கி அகம்புக்கு அறியாமே சட்டித்தயிரும் தடாவினில் வெண்ணையும் உன் పట్టికన్నే కొట్టాయి సప్పాని పద్మనాభ కొట్టాయి సప్పాని. ఓ పద్మనాభ రారాయన అంటోంది, కన్నని పిలుస్తోంది. ఓ పద్మనాభ అంటే అనంత పద్మనాభ స్వామి. కేరళ దగ్గర త్రివేండం అంటారు. త్రివేండంలో అనంత పద్మనాభ స్వామి ఏం చేసి ఉన్నారు, 3 ద్వారాలు ఉంటాయి. పాదాలు, వట్టస్థలం, కిరీటం చూడొచ్చు. 3 ద్వారాలు ఉంటాయి. ఆ 3 ద్వారాల్లో ఎవరెవరు వస్తారు, బ్రహ్మాది దేవతలు వెళ్తారు, మనము వెళ్తాం, నిత్యసూరులు వస్తారు. అక్కడ త్రివేండంలో అనంత పద్మనాభ స్వామికి ఏ గుణమో చెప్పారు మన అజగి మనవాళ్ళ పెరుమాళ్ నాయనార్ ఆచార్య హృదయంలో. సామ్య గుణం, అందరినీ సమానంగా చూస్తాడట. నిత్యసూరులు ఎట్లా చూస్తాడో మనల్ని కూడా అట్లాగే చూస్తాడట. పద్మనాభుడు అంటం వల్ల జగత్తుకి నిర్వాహకుడు ఇతడే అని తెలుస్తోంది మనకి. విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత కృద్భూత బుద్భావో భూతాత్మా భూత భావన. విశ్వాన్ని ఎవరు సృష్టించారో భలే బాగుంది. విశ్వం చాలా ఆశ్చర్యంగా ఉంది. చిన్న సిమ్ములో బోలని విషయాలు ఉంటాయా, చిన్న సిమ్ము ఎన్ని విషయాలు ఉంటాయండి. ఒక కొబ్బరికాయ, దాంట్లో తీర్థం ఉంటుందా, దాంట్లో జలం ఉంటుందా, ఇవన్నీ ఒక అగ్గిపెట్టే భలే చక్కగా దాంట్లో మన దీపారాధన ఉపయోగించుకోవచ్చా. ఇవన్నీ చూస్తే దీన్ని సృష్టించిన వాడు గుర్తుకొస్తాడు. సృష్టించిన వాడు ఎంత గొప్పవాడండి, విశ్వాన్నంతా సృష్టించాడా. ఒక ప్రసాదాన్ని బాగా చేస్తే ఆ ప్రసాదం చేసిన వాళ్ళు గుర్తుకొస్తారు. అదేవిధంగా దీనివల్ల మనకేం తెలుస్తుంది, జగత్తు నిర్వాహకుడు ఇతడే అని తెలుస్తోంది. జగత్తు నిర్వాహకుడని ఎట్లా తెలుస్తోందండి, త్రివేండంలో అనంత పద్మనాభ స్వామిని సేవిస్తే నాభి పద్మల నుంచి బ్రహ్మగారు సృష్టింపబడ్డారు కాబట్టి సృష్టికర్త ఇతడే అని తెలుస్తోంది. ఒక జగన్ నిర్వాహకారా నాయన సప్ప అని కొట్టు, చప్పట్లు కొట్టు అంటోంది. పట్టికన్నే కొట్టాయి సప్ప అని, ఓ పట్టికన్నే అంటోంది, ఓ దూడ అంటోంది మన యశోదమ్మ. కొన్ని దూడలట వరుసగా వెళ్ళి గడ్డి తింటాయి, కొన్ని దూడలట దొంగ గడ్డి తింటాయట. మన కన్నను కూడా ఏం చేస్తూ ఉంటాడు, ఎవరికి తెలియకుండా ఆరగిస్తూ ఉంటాడు అందరిళ్ళకి వెళ్ళి. అందుకని దొంగ గడ్డి తినే లేక దూడ అంటాం. దూడల్లో కూడా చిన్న దూడ మాట. ఎట్లా ఉన్నట్ట మన కన్నన అందం, మన కన్నన అందాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నారు మన పెరియాళ్ళవారు. ఎట్లా వర్ణిస్తున్నారు, మన కన్నను కిందటి పథకంలో చెప్పుకున్నాం, ఆట ఆడుకున్నాడు అని. ఏ ఆట ఆడుకున్నాడు, సంగీరై ఆట ఆడుకున్నాడు. ఆ సంగీరై ఆట, ఆ సంగీరై ఆట ఆడటం వల్ల దుమ్ము ధూళి అంతా ఉందట, అయినా అందంగా ఉన్నట్ట. ఆ ధూళి మన కన్నన మీద పడిందట, చాలా భోగ్యంగా ఉన్నట్ట. లోకంలో ఎవరైనా దుమ్ము ధూళి పడితే మనం చూడలేము, కానీ మన కన్నను బట్టి ఆ దుమ్ము ధూళి కూడా ఎంత అదృష్టం చేసుకున్నాయో. ఆ కన్నన యొక్క స్పర్శ, మన కన్నన యొక్క తాడుని వర్ణించారు, కన్ననుకి కట్టేసిన తాడిని వర్ణించారు మన మధుర కయ్యాళ్వారు. కన్నినున్ చిరుత్తాంబినాల్ కట్టున్న పన్నియ పెరుమాయన్. ఎన్నో తాళ్ళు ఉంటాయి,
ఆ తాడు దీనికి ఉపయోగపడిందే, కన్నన్ యొక్క స్పర్శను అనుభవించిందే అని తాడుని వర్ణించారు మన మధురకయ్యాళ్వారు. కన్నన్ని వర్ణిస్తే నమ్మాళ్వారు కన్నన్ యొక్క దామోదరాయ నమః ఆ తాడుని వర్ణించారు మన మధురకయ్యాళ్వారు. ఆ దుమ్ముదుడు కూడా ఏదో అదృష్టం చేసుకుంటుంది, ఆ మట్టి కృష్ణ స్పర్శ దగ్గర ఉంది కాబట్టి. ఆ దూడు ఎక్కడుంది? కన్నన్ యొక్క దివ్య శరీరాన్ని స్పర్శిస్తోంది కాబట్టి. ఇంకా దుమ్ముదూడు ఇంకా ఎందుకైందట? సంగీర ఆట ఆడటం వల్ల ఒక కారణం. రెండోది యశోదమ్మ కన్నన్ని జారుడు వల్ల ఆడించడం, మన కన్నను దూడల్ని మేపడం, ఆవుల్ని మేపడం, ఇదంతా దుమ్ముదూడి ఉందట. ఇదంతా ఇప్పుడు రకరకాల ఆటలు వస్తున్నాయండి మనకి. ఆటలు బోళ్ళని ఆడితే అట్ట మన కృష్ణయ్య. ఇదివరకు ఇప్పుడు పార్కులో కూడా రకరకాల ఆటలు ఉంటున్నాయి, చిన్నపిల్లలు ఆడుకునే ఆటలు. అవన్నీ ఆడాడట. ఆటలు ఎక్కువ ఆడటం వల్ల ఏమయ్యాడు మన కృష్ణను? పుట్టియల్ సేరుం పుడియం కొండు వందు దుమ్ముదూడితో ఉన్నాడు. ఇంకెట్లా ఉన్నట్ట? అది మన కన్నన్ని వర్ణిస్తున్నారు మన పెరియాళ్ళవార్లు. యశోద చిన్నపిల్లలు ఒకటికి మనమే పోయించాలి, లేకపోతే పోయించకపోతే వాళ్ళకి తెలీదు, గబాలన ఆ డాయిల్లో పోసేస్తారు. అదంతా ఆ కన్నను ఒకటికి వెళ్ళాట, అదంతా దాంట్లో జారిపోయిందట. ఆ జారిపోవడం వల్ల ఆ దుమ్ముదూడితో కలిసిపోయిందట, తడిగా ఉందట. పాపం కన్ననికి తెలియలా, చిన్నపిల్లలకి తెలియదు, మనమే చూసుకోవాలి, తల్లులు చూసుకోవాలి. ఎందుకని ఇది వర్ణిస్తున్నారు ఏంటండి అంటే, మన పిల్లలు పోసేది వేరు, కానీ అఖిలాండుకుడు బ్రహ్మాండ నాయకుడు ఆయన ఒకటికి వెళ్తే మంచి పరిమళంగా ఉందట. అద్భుతంగా వర్ణిస్తున్నారు. మనది పాంచభౌతిక శరీరం, మన పెరుమాళది పంచ ఉపనిషన్మయ శరీరం. అసలుకే దుమ్ము దూలే, ఆ దూడటం వల్ల తడైపోయిందా? ఆ తడైపోయింది కూడా తెలుసుకోలేదా మన కన్ననికి? సరే, ఇది కూడా కాకుండా అట్లాగే వెళ్ళిపోయి మళ్ళా శుభ్రంగా వెన్న ఆరగించేసి వచ్చేసాట. అమ్మ పట్టుచీర కట్టుకున్నావా అంటూ కడాలింగనం చేసుకున్నట్ట మన కన్నను. రోజు 365 రోజులు పట్టుచీర కట్టుకోవాలట యశోదమ్మ. కన్నను మొత్తం ఈ మట్టంతా ఎక్కించడానికి. దేవకీదేవి అంటుంది, నేను ఎంత దురదృష్టవంతురాలను, ఒక్కరోజు కూడా నా చీర నలగల. యశోదమ్మ అంటుందట, నేను అదృష్టవంతురాలని. బిడ్డలు అల్లరి చేసి మట్టి దుమ్మంతా ఎక్కడికి అంటిస్తారు? తల్లికి అంటిస్తారు. అదొక అదృష్టమట. అట్లాగే యశోదమ్మ ఆ విధంగా అసలుకే దుమ్ము దూలే, అందులో ఒకటి పోసాడా తెలియలేదా? అవతారం యొక్క మేప్పాడు అన్నారు మనవాళ్ళ మామని గారు. ఆ కృష్ణావతారం యొక్క మేప్ అంటే యథార్థ జ్ఞానం, యథార్థం అట్లా చూపించాడు కన్నను. అది రాస్తున్నారు మనకి. అది ఈనాడు మనం అనుభవించేలా పాసు రూపంగా రాశారు. అక్కడ మళ్ళా పెరుగుని వెనని ఆరగించాట. అటువంటి పద్మనాభ రారా నాయనా గోవింద కొట్టు పట్టి కన్నే దొంగ వెళ్ళి లోపలికి వెళ్ళి దొంగతనంగా ఆరగిస్తావా? ఓ దూడ, లేక దూడ. మామూలు దూడలు వేరు, అప్పుడే పుట్టిన దూడ వేరు. అది అందంగా ఉంటుంది చూడటానికి. అటువంటి లేక దూడ రారా నాయనా చప్పట్లు కొట్టు అంటోంది మన యశోదమ్మ. అంజాంబాటు 5వ పాసరం మన బాలమౌలిక వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం. పుట్టి ఇచ్చాది మధ్యమాంగత్తిల్ సేత్తయ్యం పుడిదేయం కొండు బంధు. మధ్యమాంగత్తిల్ నడుమున 2 పిడితల మధ్యన వేలాడుతోంది అంటున్నారు మన వాళ్ళ మామూలు. మధ్యమాంగత్తిల్ సేత్తియం పుడిదేయం కొండు బంధు. అదంతా దుమ్ముదుడిగా ఉన్నాడా? సొట్టు చుట్టన్న తుళిక్క తుళిక్క పుడిదిలే ఇరుందు. అసలుకే వెళ్ళాడా స్వామి? ఆ 2 పిడితల మధ్యన శిస్నం ఉందా? ఆ శిస్నంలో ఒకటి పోసుకున్నాడా? అసలుగా దుమ్ము దూడా అదంతా అంటుకుందా? మళ్ళా ఆటలాడొచ్చాడా? విడయ్యాడు కయ్యాలే తిరువరయ్యలు ననైంద విడం సేరు. మళ్ళీ దుమ్ము దూడి కలిసిందా? ఇది తడిచిపోయానని కూడా తెలియలేదట కృష్ణయ్యకి. చిన్నపిల్లలు వెళితే మనమే మార్చాలి, వాళ్ళకి తెలియదు, వాళ్ళు చెప్పరు పాపం. అదేవిధంగా ఆ పడటం కూడా అద్భుతంగా చెప్తున్నారు. సొట్టు చుట్టన్న అంటున్నారు. ఆ స్వామి ఒకటి వెళ్ళటం కూడా అద్భుతంగా వర్ణించారు మన వాళ్ళ మామూలు. అదేదో తీర్థం వస్తున్నట్టుగా ఉంది, మన గంగా తీర్థం వస్తున్నట్టుగా, యమునా తీర్థం వస్తున్నట్టుగా ఉందట మన ఆళ్వారాదులకి. పాపం చిన్నపిల్లవాడు తెలుసుకోలేదు అది. ననయ్యాదివడం పుడిదియాయుడు కుబిరే. ఒకవైపు తడిచింది, ఇంకోవైపు తడవలామాట. అది భోగ్యంగా ఉందట మన యశోదమ్మకి. అట్టియ ముక్కి ఇప్పటి ఇరుక్కిర ఆకారంతో ಒಂದು మేలే అనైకెయ్యాలి. ఇటువంటి ఆకారంతో కాడాలింగనం చేసుకున్నట్ట. ఎటువంటి ఆకారం? మన కన్నను దుమ్ము ధూళి ఒకటి ఆ ఆకారంతో పెరుగు తిన్నాడా, ఇవన్నీ తిన్న ఆకారంతో వచ్చి అలమని గట్టిగా గాడాలింగనం చేసుకున్నట్ట. అందసేత్తయ్యం పుదియం కొండు వందు మేలేటు వరైక్క పూసి మొత్తం చక్కగా పూసాట. వాళ్ళమ్మకి వాళ్ళమ్మ చేతికి చక్కగా పూసాట ఆ దుమ్ము దూడంతా.
సేత్తయం బొరద పుడిదయం దుమ్ము ధూళి బాగా రాసేట వాళ్ళమ్మకి. ఇప్పుడు నేను ఎంత అదృష్టవంతురాలను అనుకుంటుంది యశోదమ్మ. அகம்புக்கிச்சாரி ஓடிப்போய் உள்ளே புக்கு வைத்த நான் அறியாத பாடியாக சட்டிக்கల్లే తోయెత్త వైత తైరయ్యం. నువ్వెప్పుడు అంటోంది యశోదమ్మ, నేను వెన్న పెట్టిన బాక్సులు పెట్టట్లా, ఎందుకుని అయిపోతుందని కాదు, నీకెక్కడ అరగదో అని భయం. చిన్నపిల్లలు ఎక్కువ తింటే కష్టం, అందుకని నేను ఎక్కడో దాచా. నువ్వేం చేసావు? ఓ దూడ, నీకు తెలియకుండా ఉండాలి నేను ఎక్కడో దాస్తే నువ్వు వెళ్ళావు, తినేసావు. పాలు పెరుగు వెన్న తడాక్కలేసేతవైతే వెన్నయ్యం గంగాళంలో పైన పెట్టిందట. తెలుసుకున్నాడు మన కృష్ణయ్య, శుభ్రంగా అరగించాడు. అముదు చెయ్యా నిற்கும் పట్టి ఇచ్చాది పట్టిత్తిను తిరియం కన్ను పోలే కళవే యాత్రయ్యాయి తిరియం అవనే. ఇప్పుడు మన కన్ననేంటండి, ఆయన దినచర్య ఏంటండి? పొద్దునుంచి సాయంత్రం ఏం చేస్తారు అంటే ఇట్లా వెన్న ఆరగిస్తూ ఉంటారట, అదే దినచర్యట. సప్పానికొండు పద్మనాభ సకల జగత్కారణమాన తామర ఏ తిరునాభిలయుడు ఎవనే ఓ పద్మనాభ అంటం వల్ల పరాత్పరుడెవరో చెప్పారు. పరాత్పరుడెవడు? మన కన్నను. పరాత్పరుడు త్రివేండల్లో అనంత పద్మనాభ స్వామి శయనించారే, ఆయనే గొప్ప దైవం. ఆయనే గొప్ప దైవం ఎట్లా తెలుస్తోంది? బ్రహ్మగారిని సృష్టించారు కాబట్టి సృష్టికర్తని మనం ఆశ్రయించాలి. సృష్టింపబడ్డ దేవతల కన్నా సృష్టికర్తని మనం ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే మనకేంటండి? మోక్షం ఇచ్చే జనార్దనాథ్, మోక్షం ఇచ్చే స్వామి. మోక్షాన్ని ఇవ్వగలడు మన స్వామి. ఇతర దేవతలు గొప్పవాళ్లే, కానీ వాళ్ళు మోక్షాన్ని ఇవ్వలేరు. చెప్పేశారు శివపెరుమాన్, మోక్షం నా వల్ల కాదు, ఇచ్చేది జనార్దనుడే అన్నారు. ఆ విధంగా అద్భుతంగా కటాక్షించారు. 5వ పాసురంలో. 6వ పాసురంలో ఏం చెప్తారో తెలుసుకుందాం. தாரித்து நூத்துவர் தந்தை சொல் கொள்ளாது போரு எத்து வந்து புகுந்தவரன் மண்ணாள பாரித்த மன்னர் பட பஞ்சவர்க்கு அன்னு தேர்வு எத்த கைகளால் சப்பானே దేవకి సింహమే సప్పానే. ఓ దేవకి సింహమా అంటున్నారు. ఇది మన పెరియాళ్ళ వాళ్ళ యొక్క శ్రీసూక్తి, పెరియాళ్ళ వారి యశోద యొక్క శ్రీసూక్తి. యశోదమ్మ తన బిడ్డగానే భావించింది, తెలీదు యశోదమ్మకి దేవకి బిడ్డని. ఇప్పుడు దేవకి ఒక సింహమా అంటున్నారు మన పెరియాళ్ళవారి యశోద. ఏం చెయ్యాలి? చప్పాని గోవింద కొట్టు అంటున్నారు. తేరు ఎత్త కైగళాల్ చప్పాని. మళ్ళా తర్వాత ఏం జరిగిపోయిందో తెలిసింది మన పెరియాళ్ళవారి యశోదకి. ఈ యశోదకి తెలియలే, ఉన్న లీలనే అనుభవిస్తోంది. ఏమంటోంది పెరియాళ్ళవారి యశోద? తేరు ఎత్త కైగళాల్ చప్పాని. గదసారథ్యం చేశావే, పార్థసారథయ్యాడు మన స్వామి. ఆ శ్రీహస్తాలు రథసారథ్యం చేశాడు. ఎంత బాగా రథసారథ్యం చేశాడండి స్వామి, అద్భుతంగా. భారత యుద్ధం చేశాడా, కురుక్షేత్రంలో యుద్ధాన్ని అద్భుతంగా చేశాడా మన కృష్ణయ్య. ఆ రథం చాలా అందంగా ఉందట. రథం అందంగా ఉండడం ఏంటండి అంటే మన కృష్ణయ్య ఉండటం వల్ల ఆ రథానికి అందం వచ్చిందట. నేను ఆయుధం పట్టనన్నాడు, కానీ ఆయుధం పట్టకుండా ఆ రథాన్ని నడపడంలోనే, ఆ రథచక్రాల కింద కౌరవులందరినీ సంహరింపజేశాట. ఆ రథాన్ని నడపడంలోనే ఉంద చాతుర్యం. మన కన్నను ఎదురుగుండా ఉన్నవాళ్ళు బాణాలు వేస్తుంటే అర్జుని మీద పడకుండా దూరాన్ని తీసుకెళ్ళిపోయేవాట రథాన్ని. మన అర్జునుడు బాణాలు వేస్తుంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళేవాట రథాన్ని. నడపడంలో కూడా చాతుర్యం మాట. ఎంత అందంగా నడిపాడండి. ఆ కౌరవులలో కూడా చాలా సమర్థులు ఉన్నారు. వాళ్ళల్లో ఒకరు అర్జునుడి మీద అస్త్రాన్ని వేశాట. వేసేసరికి మన కన్నన్ ఏం చేశాట? ఆ రథాన్ని కిందకి దించేశాట. అంటే ఆ అస్త్రం అర్జునుడి మీద పడవలసింది రథాన్ని కిందకి అని చేశాడు మాట. అని చేసేసరికి అది లక్ష్యం తప్పిపోయి వెళ్ళిపోయింది మాట. ఆ రథాన్ని నడపడంలో ఉన్న సామర్థ్యం. సందర్భానుసంగా ఒక చిన్న విషయం తెలుసుకుందాం. పెరుమాళ్ళు ఏ వాహనంలో ఉన్నా అది గరుడాళ్వారే అనుకోవాలి. పెరుమాళు ఎక్కడ శయనించినా ఆదిశేషువే అనుకోవాలి. పెరుమాళు ఎక్కడ శయనించాడు? ప్రళయకాలంలో మర్రాకు మీద శయనించాడు. మర్రాకు ఎవరు? ఆదిశేషు. రథంలో ఉండి మన కృష్ణయ్య కురుక్షేత్రంలో ఏం చెప్పారు? గీత అని చెప్పాడు, భగవద్గీత. ఉపనిషత్తుని చెప్పారు, గీతోపనిషత్ అంటారు. ఆ గీతోపనిషత్తు అర్జునుడు విన్నాడో లేదో కానీ రథంలో ఉన్న వారు విన్నారట. రథం ఎవరు అనుకున్నాం? గరుడాళ్ళ వారు అనుకున్నాం. ఆ గరుడాళ్ళ వారు భగవద్గీతలో మన కృష్ణ ఏం చెప్పారు? శరణాగతిని చెప్పారు.
ఎక్కడ చెప్పాడు శరణాగతిని? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుజః. నన్నే శరణాగతి చెయ్యండి అన్నాడు మన కృష్ణయ్య. మామేకం, నన్నే శరణాగతి చెయ్యండి, ఏకం, నన్ను ఒక్కనే శరణాగతి చెయ్యండి. అర్జునుడు చేశాడో చెయ్యలేదో కానీ గరుడాళ్వారు, రథంలో ఉన్న గరుడాళ్వారు విన్నారు. ఆ గరుడాళ్వారి పెరియాళ్వారుగా అవతరించారు. ఆ పెరియాళ్వారి ఆచరించారు. విన్నవాళ్ళు ఎంతమంది అండి? పలానా వాళ్ళండి అంటాం. ఆచరించిన వాళ్ళు ఎంతమంది అండి? ఒకళ్ళు ఇద్దరు. ఇప్పుడు శరణాగతి కృష్ణయ్య చెబితే శరణాగతిని ఆచరించారు మాట చేసి. ఎవరు? మన పెరియాళ్వారు. రథంలో ఉన్న గరుడాళ్వారు, ఆ గరుడాళ్వారి పెరియాళ్వారు అంశం ఏంటండి? గరుడాళ్వారు కాబట్టి. వార్తై అరిభవర్ మాయవర్ కాలన్ని యావడో. వార్త తెలుసా, వార్త తెలుసా అంటారు నమ్మాళ్వారు. ఏ వార్త? చర్మశ్లోకం యొక్క వార్త అంటారు. అది ఆచరించిన వారు మాట మన పెరియాళ్వారు. అంత అద్భుతంగా రథం నడిపాడు మన కృష్ణయ్య. దీన్ని మనవాళ్ళ మామూలు ముముక్షుపుడి వ్యాఖ్యానంలో చివరి సూత్రాల్లో అద్భుతంగా కటాక్షించారు మన మనవాళ్ళ మామూలు యొక్క వ్యాఖ్యానం. దాంట్లో ముముక్షుప్పడికి అట్లా ఆ రథాన్ని నడిపడం ఎంత బాగుందండి. అద్భుతంగా నడిపాడా, పార్థ సారథయ్యాడా మన కృష్ణయ్య. ముందల యుద్ధం అనుకోలే, పాండవ దూతగా వెళ్ళాడు స్వామి. పాండవుల దూతగా. ఏం చెప్పమన్నావు అన్నారు. ఒక్కొక్కడు చెప్పారు. పాండవులందరూ వెళ్ళారు కౌరవ సభకి. దుర్యోధనుడితో ఎన్నో రకాలు చెప్పి చూశాడు మన కృష్ణయ్య. ఒక 10 ఇవ్వండి, 10 నేను ఇవ్వనన్నాడు దుర్యోధనుడు. పోని ఒక ఊరు ఇవ్వనన్నాడు దుర్యోధనుడు. సూది మోపేంత స్థలం కూడా ఇవ్వనన్నాడు. చెప్పింది కృష్ణయ్య వినలేదా దుర్యోధనుడు? ధృతరాష్ట్రుడు అంతకన్నా పిల్లలు ఎంత మమకారం. వాళ్ళు చెడ్డ చేసినప్పుడు మనం చెప్పాలి ఇది తగదు అని. ధృతరాష్ట్రుడికి పిల్లవాడి ఎందు మమకారం, ఆ మమకారం ఇంతవరకు తీసుకొచ్చింది. మన పూర్వాచార్యులు అంటారు ధృతరాష్ట్రుడికి కళ్ళు లేకపోవడమే మాత్రం కాదండి, మనస్సు కూడా అందహ. బయటికి కళ్ళు లేవు ధృతరాష్ట్రుడికి, అంత మాత్రమే కాదు మనస్సు కూడా చెడ్డదే అంటారు. అటువంటి ధృతరాష్ట్రుడు కూడా వినల కృష్ణయ్య మాట. అయ్యో ఆనాడు పాండవ దూతగా వెళ్ళాడా? ఆ పాండవ దూత మనం చూడలేదని దిగులు పడక్కల్లా కాంచీపురం దగ్గర దివ్య దేశం ఉంది, తిరుప్పాడగం. కాంచీపురం దగ్గర 18 దివ్య దేశాలు ఉన్నాయి, తిరుప్పాడగం, అక్కడ పాండవ దూత అంటాం. అటువంటి పాండవ దూత ఏం చేశాడు స్వామి? ఇంకా యుద్ధమే అనుకున్నాడు కృష్ణయ్య. మాట ఈనని కాడికి వెళ్ళేటప్పుడు దుశ్శాసనకేసి కోపంగా చూశాడట మన కృష్ణయ్య. ఆ కళతో భస్మం అయిపోయేలా. ఇప్పుడు ఏమంటున్నారు? తేరు ఎత్త కైగలాల్ సప్పాని. రథాన్ని నడిపావే, అటువంటి శ్రీహస్తంతో ఏం చేయాలి? గోవింద కొట్టాలి. ఇది పెరియాళ్వాళ్ళ యశోద. జరగబోయేవన్నీ తెలిసిపోతున్నాయి, జరుగుతున్నాయే తెలుస్తాయి మన యశోదమ్మకి. జరగబోయే చేష్టాలన్నీ తెలుస్తున్నాయి మన పెరియాళ్వారి యశోదకి. ఎంత అద్భుతంగా నడిపి మన శరీరం అనే రథం. ఈ రథానికి పంచేంద్రియాలు గుర్రాలు, ఇంద్రియాలు అట్లా అట్లా వెళ్తూ ఉంటాయి. దాన్ని మనం కళ్ళెం వేయాలి, కళ్ళెం వేసి ఆపాలి. ఏది పడితే అది తినమాక, ఏది పడితే అది చూడమాక అని కళ్ళెం వేయాలన్నమాట. అటువంటి పార్థసారథి ఎంత అద్భుతంగా నడిపాడండి. ఓ పార్థసారథి చప్పట్లు కొట్టు నాయన, గోవింద కొట్టు. పారిత్తమనర్ పండ పంజవర్కు. 5గురిని రక్షించాడట. 5గురు ఎవరండి? పాండవులు అన్ను ఆనాడు. ఎట్లా చేశాడు? ఎంతో యుద్ధం చేశాడా? దుర్యోధనాలకు చెప్పాడా? అసలు కృష్ణ ఎవరండి? పితాశిలోకస్య చరాచరస్య. తండ్రి ఎవరండి? స్వామి. తల్లెవరు? మనమ్మ. క్షీరాంభోనిధి కన్యామణియే కన్న తల్లి మాకు, తలపగ శ్రీమన్నారాయణుడే కన్న తండ్రి మాకు. తండ్రి ఆయన జగత్తు యొక్క పిత. తెలుసుకోవాలా ఆ కన్నని యొక్క మాట్లాడిన మాటలు తెలుసుకోవాలా దుర్యోధనుడు, దుష్టాదులు, ధృతరాష్ట్రాదులు మొదలైన వాళ్ళు. మాత నారాయణ పిత నారాయణ అని ఉపనిషత్తు చెప్తోంది. ఇంకా వినకపోయేసరికి ఏమన్నాడు? సరే పదండి అన్నాడు. యుద్ధంలో మీరు నగ్గండి అన్నారు. యుద్ధం జరగదీయవలసిందే అన్నారు. అటువంటి ఆనాడు రథసారథ్యం చేసిన శ్రీహస్తాలతో ఏం చెయ్యాలి? గోవింద కొట్టుకన్నా అంటోంది మనమ్మ యశోద. ఆరోపాసనం వ్యాఖ్యానం తెలుసుకుందాం. పుట్టిల్ సేரும்
ఆరోపాసురం. మన కన్నని యొక్క శ్రీహస్తాలట ఎర్రగా ఉన్నాయట. ఎర్రగా ఉండటానికి కారణం ఏంటండి? గోపాల వేషంలో సెంగోలు పట్టుకున్నాడు. చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? గోవుల్ని మేపడానికి సెంగోలు ధరించాడు. సెంగోలు అంటే కర్ర, ఆవుల్ని దూడల్ని కొట్టడానికి. పెద్దవాడైన తర్వాత రథసారథ్యం చేశాడు. అందుకు నీ చేతులు ఎర్రబడ్డయ్యా అంటారు మన కోరత్తాళ్వారు. అయ్యో స్వామి, నీ చేతులు ఎర్రబట్టడానికి కారణం ఏంటి? ఆనాడు గోవుల్ని మేపడానికి కర్ర బోళం సేపు పట్టుకున్నావా, దాన్ని సెంగోలు అంటారు. మన నంబెరమాళిక శ్రీహస్తాల్లో ఉంటుంది సెంగోల్. అదేవిధంగా పెద్దవాడైన తర్వాత కురుక్షేత్రంలో రథసారథ్యం చేశావా, అప్పుడు సెంగోలు పట్టుకున్నట్ట. అందుకని నీ చేతులు ఎర్రగా ఉన్నాయా అంటారు మన కోరత్తాళ్వారు. ఆరాం పాటు తారిత్తు ఆరోపాసనం తెలుసుకుందాం. మన వాళ్ళ మామూలు యొక్క వ్యాఖ్యానం. தரித்து என்கிறத்தை நீட்டி கிடக்கிறது. தரித்து பொறுப்புண்டா எனுதல், புத்தி பண்ணு எனுதல், மாத்தலர் இதுக்கு மேலே అన్వయం. తందై సొల్కొల్లాదు. కౌరవులు మాట వినల. ఏం మాట వినలా? పాండవులకి రాజ్యం ఇవ్వమంటే వినలా. సర్వేషామేవ లోకానాం పితా మాతా చ మాధవ. మాధవుడే తల్లి తండ్రి అట. మాధవ, అమ్మ అంటే అమ్మ. 4 వేదాల యొక్క సారం చెప్పండి ఒక్కసారి. మాధవ అంటే 4 వేదాలు చదివినట్టేనట అంటారు. వేదత్తిల్ సురుక్కు ముదలాళ్ళవారిలో చెప్తారు. వేదం యొక్క 4 వేదాల యొక్క సారం 1 నిమిషంలో చెప్పండి. మాధవ ఎంత గొప్ప నామండి. మన పెద్దలు, మన పూర్వాచార్యులు 1 నిమిషంలోనూ చెప్పగలరు, ఎంతసేపు అయినా చెప్పగలరు. అది వాళ్ళ యొక్క గొప్పతనం. 4 వేదాల యొక్క సారం మాధవ అని చెప్పారు. రామాయణ సారం చెప్పండి. కట్టే కొట్టే తెచ్చే. కట్టాడు వారిని, కొట్టాడు రావణాసుని, తెచ్చాడు సీతని. 1 నిమిషం. గజేంద్ర మోక్షం చెప్పండి. వారణం నారణం కారణం. వారణం అంటే ఏనుగు. ఏనుగు ఎవరు పిలిచింది? నారాయణ్ని పిలిచింది. నారాయణుడు ఎవరు? జగత్కారణుడు. వారణం కారణం నారణం. సుందరకాండ సారం చెప్పండి. పంచభూతాత్మకాయ నమః. పంచభూతాలు మన హనుమస్వామికి. హనుమస్వామి ఎవరి పుత్రుడు? కంబర్ అంటారు అద్భుతంగా. కంబ రామాయణంలో. కంబర మహాకవి, తమిళనాడు మహాకవి. ఆయన ఏమంటారు? పంచభూతాలే హనుమ. పంచభూతాలంటే ఏంటి? భూమి, వాయువు, నీరు, నిప్పు, ఆకాశం. దాన్ని పంచభూతాలు అంటారు. మన హనుమస్వామి ఎవరి కొడుకు? వాయు పుత్రుడు. ఒకటి వచ్చేసింది. ఏ మార్గాన వెళ్ళాడు? ఆకాశాల మార్గాన్ని వెళ్ళాడు. ఏం దాటాడు? సముద్రాన్ని దాటాడు. ఎవరిని చూశారు? భూదేవైన సీతమ్మని చూశారు. ఏం చేశాడు? లంకకి నిప్పంటించాడు. ఇదే సుందరకాండ అంటారు మన కంబర రామాయణం. అటువంటి హనుమస్వామి మమ్మల్ని రక్షించుగాక అంటారు. అంటే మన పెద్దలు క్లుప్తంగాను చెప్పరు, చెప్పగలరు. వివరించి 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 ఎంత సంవత్సరాలైనా చెప్పగలరు. అది వాళ్ళ యొక్క గొప్పతనం, మన పూర్వాచార్య యొక్క గొప్పతనం. మాధవ. మాధవ్. తిరుప్పావు సారం చెప్పండి. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం చెప్పేశారు పరాశర భట్టారు. తిరుప్పావై సారం. పారాజ్యం పరతంత్రులం మనం. అది తిరుప్పావై సారం. పారాజ్యం అంటే మనం పరతంత్రులం. ఎవరికి పరతంత్రులం? శ్రీయప్పదికి పరతంత్రులం. లక్ష్మితో కూడిన నారాయణుడికి. ఇంకొక అర్థం చెప్పండి. అంటే స్వామి యొక్క దర్శనం గొప్పది. తిరుప్పావి ఈక్వల్ స్వామి యొక్క దర్శనం గొప్పది. ఎక్కడ చెప్పింది? ఏ పాసన? ఇంకొద్దిగా ముందుకెళ్ళాలి. 2వ పాసనలో పార్కడల్ పయ్యత్తు ఎన్న పరమన్ అడిపాడి. అడి అంటే పాదాలు. ముందర మనం స్వామిని ఎట్లా సేవించాలి? పాదాల కాంచి ప్రారంభం చేయాలి. చివరి ఎక్కడ చూడాలి? మొత్తం అట్లా అట్లా సేవిస్తూ చివరికి అట్టగా కేశాల వరకు రావాలి. వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై. 30వ పాసన కేశవనై అని చెప్పింది. 2వ పాసనలో పాదాల కాంచి అట్లా అట్లా సేవించుకు రావాలి మాట స్వామిని. దర్శనం గొప్పది. తిరుప్పావై సారం. కాదు ఇంకా గొప్పది. నామ సంకీర్తనం గొప్పదండి. కలౌ సంకీర్తనం కేశవం. కలియుగంలో ఏది గొప్ప? నామ సంకీర్తనం గొప్పది. మనమ్మ గోద ప్రతి పాసురంలో నామాన్ని చెప్పింది అన్నారు. అట్లా మన పెద్దలు ఇప్పుడు మాధవ. మాధవుడు అంటే 4 వేదాల సారమట. ఇప్పుడు మన కన్నన్ ఎక్కడికి వెళ్ళాడు? పార్థ సారథి అవకముందు కౌరవులకి సభకి వెళ్ళాడు పాండవ దూతగా. சர்வலோகத்தும் பிதாவாகையாலே தங்களுக்கு பிதாவான நீ 2 தரையும் சேர்க்க தூதாக எழுந்தருளி.
பாண்டவர்களும் நீங்களும் பரஸ்பரம் விரோதித்திருக்க வேண்டா. பிராப்தி எல்லாருக்கும் ஒக்கும் ఆనబింబు రాజ్యத்தை సమవిభాగం పన్ని భుజిత్తు చేరిందిరుంగోల్. అద్భుతంగా చెప్పాడు మన కృష్ణయ్య కౌరవులతో. మీరిద్దరూ అన్నదమ్ములు, మీరిద్దరూ తగాదా పడకూడదు, ఆ రాజ్యాన్ని ఇద్దరు చెరు సగం పంచుకోండి అన్నట్ట మన కృష్ణయ్య చెప్పేవాడెవరు? నారాయణుడు. ఆ నారాయణుడే కృష్ణయ్యగా అవతరించాడా? ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవనికేతన నాగపర్యంకముసృజ్య ఆగత మధురాపురి. అటువంటి కౌరులకి ఎంత అద్భుతంగా చెప్పారండి. పోని రాజ్యాన్ని సగభాగం చెయ్యండి, ఇద్దరు తీసుకోండి అన్నారు. దానికి ఒప్పుకోలా దుర్యోధనుడు. அது ఇంకో రకంగా చెప్తున్నాడు మన కృష్ణయ్య. அது செய்ய மாட்டிக்கோளாகில் தலை கொய்யிரண்டு ஊராగా அவர்களுக்கு 10 తన్నే కొడుంగోడు 10 ఊళ్ళు ఇవ్వండి అన్నాడు మన కృష్ణయ్య పాండవులకి. అది ఒప్పుకోలా. రాజ్యాన్ని సగం చేయమన్నా ఒప్పుకోలా. పోనీ రాజ్యాన్ని 10 ఊళ్ళు ఇవ్వండి పాండవులకి అన్నారు, అది ఒప్పుకోలా. அதுவும் செய்யக்கோளாகில் அவர்கள் தங்களுக்கு குடியிருக்கைக்கு ஓரூరు తన్నేయాగిலும் కొడుంగోడు, ఇప్పుడు ఒక్క ఊరు ఇవ్వండి అన్నారు. ఆ ఒక్క ఊరు కూడా ఇవ్వడంట దుర్యోధనుడు. చూడండి ఇంకా ఏమన్నారట? ఇప్పుడు అరుಳು చేదనదం ఉన్నయం కై కొల్లాదే సూది మోపేంత స్థలం కూడా ఇవ్వనన్నారట. అప్పుడు వచ్చేసింది మన కృష్ణయ్యకి కోపం. 10 ఊళ్ళు ఇవ్వరా, ఒక ఊళ్ళు ఇవ్వరా, ఒక ఊరు కూడా ఇవ్వరా, సూది మోపేంత స్థలం కూడా ఇవ్వరా, సరే రాజ్యంలో యుద్ధ రంగంలో గెలుచుకోండి, ఎవరికి గెలుస్తారో వాళ్ళదే రాజ్యం అన్నట్ట మన కృష్ణయ్య. போர் உயர்த்த பின்பு ரோஷத்தாலே வீரபோகிய வசுந்தராவன்னோ யுத்தத்தை பண்ணோ ஜெயித்தவர்கள் ஒருவர் ராஜ்யத்தை ஆளுங்கோள் என்னபடியாலே யுத்தத்தை நடத்துவதாக గర్వోత్తరాయ్ வந்து యుద్ధ భూమిயிலே పుగుందవర్గళాయ్. సరే, వసుంధర అనే భూమికి పేరు. అటువంటి కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధం అన్నాడు మన కృష్ణయ్య. பாண்டவர்களை அடியச் செய்து భూమి పరపడంగళం తాంగళే ఆಳುవదాగా పారిత రాజుకులాలను తువరం అనుకున్నారట. వాళ్ళు అనుకున్నారట, నూరుగురు పాండవులు చనిపోతే యుద్ధమంతా మేమే యుద్ధం చేసి మేము విజయులై రాజ్యమంతా మేమే గెలుకుందాం అనుకున్నారట. వాళ్ళ మాటని తారుమారు చేశాడు మన కృష్ణయ్య. నూతువరం ఉరుశేషియాదపడి పట్టుపోముడియాగా ధృతరాష్ట్రకి ఒక్క కొడుకు కూడా లేడట. నూరుగురు ఒక్క కొడుకు కూడా ஒரு శేషియాద పట్టుపోంబడియాగా ఒక్కళ్ళు లేకుండా చేసేశాడు మన స్వామి. பஞ்சவர்க்கிச்சாதி உன்னை அல்லது வேறு துணை இல்லாத பாண்டவர்கள் ஐவர்க்கும் தங்கள் வெறுத்தோம் என நின்னவண்டு ஆயுதம் இழுக்க உண்ணாது என்கையாலே சாரஜ்யத்திலே அதிகுதனாய் பிரதிபட்சமித்தரையும் தேர்காலே நிறைந்து போகும்படி தேரை నడిచిన కైగలాలే సప్పాని కొట్ట వేణు. పాండవులు ఎటువంటి వాళ్ళండి? చాలా గొప్పవాళ్ళు, ధర్మ మార్గాన ఉన్నవాళ్ళు. వాళ్ళు వరాలు అడిగారు, ఆయుధం పట్టకూడదు అన్నాడు వచ్చి. సరే ఆయుధం పట్టనన్నాడు. ఆయుధం పట్టనన్నాడు కానీ ఆ రథం నడపడం సారథ్యం చేసి అద్భుతంగా ఆ రథ చక్రాల కింద అందరినీ నశింపు చేశాడట. అటువంటి చేస్తుంది ఏం కొట్టాలి? సప్పా అని కొట్టాలి. చప్పట్లు కొట్టు కన్నా అంటున్నారు. దేవకి సింగమే ఓ దేవకి విరాట్ వైతులు బిడప్పాలే సింహకన్ను పోలే చెరుకిరిక్రమనే సప్పాని. ఓ దేవకి సింగమా, ఆ దేవకి ఒక సింహమా, అటువంటి కన్నా చప్పట్లు కొట్టు అంటున్నారు ఈ పాసురంలో. 7వ పాసురం. பரந்திட்டு நின்ன படுகடல் தன்னை இறந்திட்ட கைமேல் எரிதிரை மோத கரந்துட்டு நின்ன கடலை கலங்க சரம் தொட்ட கைகளால் சப்பாని సార్గవిల్ కయ్యనే సప్పాని. రామావతారాన్ని చెప్తున్నారు ఈ పాసనంలో. మనమ్మ యశోద. ఓ కన్నా సరం తొట్ట కైగళాల్ సప్పాని సార్గవిల్ కయ్యనే సప్పాని. కోదండాన్ని ధరించిన ఓ కన్నా చప్పట్లు కొట్టు. సరం తొట్ట కైగళాల్ సప్పాని ధనసు ధరించిన ఓ కన్నా చప్పట్లు కొట్టు అంటున్నది మనమ్మ యశోద. రామచరిత్ర చెప్తున్నారు మన పెరియాళ్ళ వారి శ్రీసూక్తి. రామావతారానికి వెళ్ళిపోయారు. యశోద కన్నన్నే అనుభవించింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమ అంట. రామనామం వచ్చేసరికల్లా భీష్ముల వారు కాసేపు ఆగారట. టకటకా చదవలా. ఎందుకండి? మృత సంజీవనం రామ వృత్తాంతం. చనిపోయే వాళ్ళని బతికించే కథ రామ కథ.
ఎవరు చనిపోతే బతికించాడండి మన హనుమస్వామి? అదొక సబ్జెక్టు. హనుమస్వామి ఎవరిని బతికించాడు? మన సీతమ్మని బతికించాడు. అట్లా చూస్తే బోళ్ళని చోట బతికించాడు మన హనుమస్వామి. అటువంటి రామచరిత్ర అని చెప్తున్నారు ఇక్కడ. ఎటువంటి ఆ రామచరిత్రలో కూడా ఏది చెప్తున్నారు? దర్భశయన రాముడు అని ఉన్నారు అక్కడ. తిరుపుల్లాని రాముడు ఎక్కడ చూసినా నుంచుని ఉంటాడు, కానీ ఇక్కడ రామచంద్రుడు శయనించి ఉంటాడు. తిరుపుల్లాని దర్భల మీద శయనించి ఉంటాడు మన రామయ్య. అద్భుతంగా వేంచేసి ఉంటారు. సముద్రుని శరణాగతి చేస్తున్నాడు మన రామయ్య. ఆ కథ చెప్తున్నారు ఇక్కడ. శరణాగతి ఎవరి విషయంలో చెయ్యాలి? పరమాత్మ విషయంలో చెయ్యాలి. అసమర్థుడు సముద్రుడి విషయంలో చెయ్యాలి శరణాగతి. శరణాగతి చెయ్యమని ఎవరు చెప్పారు రామయ్యకి? విభీషణాళ్వా అని చెప్పారు. విభీషణాళ్వానికి శరణాగతి ఫలించింది. రామచంద్రుడు శరణాగతి చేశాడు, ఫలించింది. అందుకని విభీషణాళ్వాను ఇవాళ కొత్తగా వచ్చిన విభీషణ్ణి అడిగాట, ఈ సముద్రాన్ని దాటాలంటే ఏం చెయ్యాలి అని. విభీషణుడు తనకి తగింది చెప్పాడు. తనకి శరణాగతి ఫలించింది కదా, సముద్రుని శరణాగతి చెయ్యి అని చెప్పారట. ఒక డాక్టరు ఎవరేది వచ్చినా కరక్కాయ ఇస్తున్నట్ట. ఇది ఈ కరక్కాయ కడుపు నొప్పి తగ్గుతుందండి అని. ఇంకో వాళ్ళు వచ్చారట, వాళ్ళు నడు నొప్పి తగ్గాలంటే కరక్కాయ అన్నట్ట. ఇంకో వాళ్ళు వచ్చారట, అంటే తనకి బాగా కరక్కాయ తప్ప ఇంకేం తెలీదు, అందరికీ కరక్కాయ ఇస్తున్నారట. అదేవిధంగా ఇప్పుడు విభీషణాళ్వానికి కూడా తనకి శరణాగతి ఫలించిందని నువ్వు శరణాగతి చెయ్యి అన్నాడు. శరణాగతి చెయ్యదగింది మనం, శరణాగతి స్వీకరించేవాడు పరమాత్మ. ఇప్పుడు ఇక్కడ సముద్రుడు అసమర్థుడు, సముద్రుడైన వాడు రాముడు. ఇప్పుడు ఏం చేశాడు? విభీషణాళ్వాని ఏం చెప్పారు? సముద్రాన్ని దాటాలంటే సముద్రాన్ని శరణాగతి చేయమన్నారు. 3 రోజులు సముద్రుడు రాల. ఏమన్నాడు రామయ్య? నిన్ను ఇంకింపజేసి పారేస్తా ఓ సముద్రుడా, నువ్వు రాకపోయావంటే అంటూ బాణం వెయ్యబోయాట, గబగబాను వచ్చాట. అది చెప్తున్నారు ఆ కథ. ఆనాడు సముద్రం మీద బాణం వెయ్యబోయావే, అటువంటి రామా చప్పట్లు కొట్టు అంటున్నారు. சரம் தொட்ட கைகளால் சப்பானே சாங்கவில் கையனே சப்பானே. సరం తొట్ట కైగళాల్, బాణం వేయబోయిన రామ చప్పట్లు కొట్టు అంటున్నారు మన పెరియాళ్ళవారుగా ఉన్న యశోద. సరే, రామచంద్రుడు 2 సార్లు అబద్ధాలు ఆడాడట. మనకి కృష్ణయ్య అబద్ధాలు ఆడతాడని తెలుసు, కానీ ఆశ్రిత రక్షణం కోసం, ఆశ్రిత రక్షించడం కోసం. మన రామయ్య 2 సార్లు ఎప్పుడండి? లేతే నా పరాక్రమాన్ని చూడు ఓ సముద్రుడా అన్నాడా? అంటే సముద్రం అసముద్రుడు అని తెలుస్తోంది. రాముడు సముద్రుడు, లేకపోతే నేను ఇంకింపజేస్తా అన్నాడు. ఎప్పుడైతే బాణప్రయోగం చెయ్యబోయాడో సముద్రుడు కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు సముద్ర ఏం చెప్పాడు రామయ్య? సముద్రం మీద ఎక్కుపెట్టిన బాణం, ఎక్కుపెట్టిన బాణానికి ఇంకా తిరగలేదు. ఓ సముద్ర, ఈ బాణం ఎవరి మీద ఏమంటావు అని అడిగాడు. సముద్రం మీద ఎక్కుపెట్టాడు ఆ బాణాన్ని. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఓ సముద్రాన్ని ఎవరి మీద అయిన బాణం, నీకు విరోధులు ఎవరైనా ఉన్నారా అన్నాడు. అది నాకు విరోధులు ఉన్నారు సముద్రంలో అన్నారు, వాళ్ళ మీద వేశాడు మాట. అటువంటి రామ చప్పట్లు కొట్టు, సరం తొట్ట కైగలాల్ సప్పాని సార్గవిల్ కయ్యనే సప్పాని అంటున్నారు. అక్కడ మనం దర్భశయనంలో సేవించుకుంటే దశరథ చక్రవర్తి ఆ పెరుమాళ్ సేవించుకున్నారట. జగన్నాథ పెరుమాళ్ళు అంటారు. బిడ్డలు పుట్టక ముందు అక్కడ జగన్నాథ పెరుమాళ్ళని దగ్గర అంజలి చేశాట దశరథ చక్రవర్తి. అప్పుడు రాముడు పుట్టాడు అంటారు మన పెద్దలందరూ. తిరుపుల్లాని యొక్క ఐతిహ్యం. ఇంకొకటి రాముడు శయనించి ఉంటాడు, అది 2వ విశేషం. 3వ విశేషం సముద్రుడు అక్కడ రావటం మనం చూడొచ్చు. 4వ విశేషం విభీషణాళ్వాని ఉంటారన్నమాట అక్కడ. ఆ సముద్రుడి దగ్గరే మన రామయ్య సకృదేవ ప్రపన్నాయ శ్లోకం చెప్పిన స్థలం. సముద్రాన్ని దగ్గరికి వెళ్ళి, తిరుపుల్లాలో సముద్రాన్ని దగ్గరికి వెళ్ళి మనం సకృదేవ ప్రపన్నాయ సేవించి తీరాలి. సకృదేవ ప్రపన్నాయ శ్లోకం ఎప్పుడు అవతరించింది అంటే, ఎక్కడ అవతరించింది, ఎప్పుడు అవతరించింది అంటే విభీషణాళ్వాని యొక్క నిమిత్తం అవతరించింది తిరుపుల్లాన్లో సముద్రం దగ్గర. రావణాసుడికి ఎన్నోసార్లు చెప్పాడు మన విభీషణాళ్వాన్, దాసరదాయ మైథిలి, సీతమ్మని రామయ్యకి అప్పగించు, ఇప్పుడు మించిపోయింది లేదు అన్నాడు విభీషణాళ్వాన్ రావణాసుడితో. చి మా కొల్లో చెరబుట్టో అన్నట్ట రావణాసుడు. అనేసరికి ఇంకా గబాలను పరిగెత్తుకుని వచ్చేసాడు మాట విభీషణాళ్వాన్ సముద్రపు ఒడ్డుకి. ఆ సముద్ర ఒడ్డున వానరులందరూ అక్కడ ఉన్నారు, రామయ్య వేంచేసి ఉన్నారు.
మరి వాల్మీకి మహర్షి అంటారు స్వస్థలానికి వచ్చాడు విభీషణాల్వాన్ అన్నారట. స్వస్థలానికి రావడం ఏంటండి? ఎవరు ఊళ్ళో వెళ్తే, శ్రీరంగం నుంచి ఎవరు ఊళ్ళో వెళ్తే అమ్మయ్య మా ఇంటికి వచ్చామంటారు. రామలక్ష్మణులు అక్కడ వానరులతో ఉన్నది అది స్వస్థలం అంట విభీషణుడికి. విభీషణుడిది లంక కాదు స్వస్థలం, రాముడు ఎక్కడున్నాడో అది తన స్థలం అన్నారు. అంతరిక్ష గత శ్రీమాన్ అన్నారు వాల్మీకి మహర్షి. సంపద గలవాడయ్యాట విభీషణాల్వాన్. ఏంటి? రామచంద్రుని ఆశ్రయించాలనుకోవటం సంపద. ఆకాశంలో ఉన్నాడు సంపద గలవాడు. ఎవరు? విభీషణాల్వాన్. అటువంటి విభీషణాల్వాన్ ఏం చెప్పారు? సముద్రుని శరణాగతి చెయ్యమన్నాడు. అటువంటి ఓ కన్నా కోదండం ధరించిన ఓ రామా ఏం చెయ్యాలి? 3 రోజులు ఉపవాసం ఉన్నట్ట మన రామయ్య. 3 రోజులు ఉపవాసం ఉన్నట్ట. రాముణ్ణి సముద్రుణ్ణి శరణాగతి చేసినటువంటి స్థలం. అటువంటి శ్రీహస్తంతో చప్పట్లు కొట్టు పరందుట్టి నిన్న పడుకడల్ తన్నై ఎరందిట ఎరితిరై మోద. సముద్రం మీద సముద్రం శయనించిందా అని అంటున్నారు. మామూలు సముద్రం సరే, మన రామయ్య ఆ సైంద్రం ఎంత అందంగా ఉందండి, అద్భుతంగా ఉన్నట్ట. అటువంటి ఓ రామా ఏం చెయ్యాలి? చప్పట్లు కొట్టు అంటున్నారు ఈ పాసురంలో. ఏం చెప్పారు మనం తెలుసుకుందాం 7వ పాసురంలో. 7వ పాటు మన బాలమామ యొక్క వ్యాఖ్యానం. அப்பிரமேயோ மகோததிஹி என்கிறபடியே ஒருவரால் எல்லை காண உண்ணாதபடி విస్తీర్ణమాయి నిన్న ఆరందు కడలానదు గంభీరమైన కళ్ళట. మన రామచంద్రుడి యొక్క కళ్యాణ గుణాలు ఒక్కొక్కటి చెప్పేటప్పుడు వాల్మీకి మహర్షి సముద్రమివ గాంభీర్యే అంటారు. గాంభీర్యం గలవాట రామయ్య. సముద్రం ఎంత గాంభీర్యం గలవాడో అట్లాగే రాముడు కూడా అటువంటి సముద్రం అంటే గాంభీర్య గుణం గలవాడు అంటున్నారు. సముద్రంలో పడ్డ వస్తువు తిరిగి వస్తుందా? తిరిగి రాదు అంటాడు దశరథ చక్రవర్తి. రాముడు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు ఎప్పుడు కావాలండి? పెద్ద వయసులో కావాలి. వెళ్ళిపోయారు రామలక్ష్మణులు అరణ్యవాసానికి. రామలక్ష్మణులేమో అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. భరత శత్రువులేమో మేనమామ గారింటికి వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళాడు దశరథ చక్రవర్తి కౌసల్య దగ్గరికి. ఓ కౌసల్య, నా కళ్ళు కనిపించట్లా, వెళ్ళిపోయినాయి. ఈ నా కళ్ళు అనుకున్నా, ఈ కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? రాముడి దగ్గరికి వెళ్ళిపోయినాయి. సముద్రమివ గాంభీర్య, సముద్రంలో పడ్డ వస్తువు తిరిగి రాదు, ఇంకా నా కళ్ళు నాకు తిరిగి రావు అంటాడు. కౌసల్యతో తన బాధను చెప్పుకుంటాడు మాట దశరథ చక్రవర్తి. తనిశ్లోకిలో అద్భుతంగా వ్యాఖ్యానం కటాక్షిస్తారు మన ప్రియవాచ్యానుల గారు. తనిశ్లోకి రామాయణంలో ప్రధానమైన శ్లోకాలకి అద్భుతంగా కటాక్షించారు మన ప్రియవాచ్యానుల గారు. ఒక్కొక్క పదానికి 35 అర్థాలు చెప్పారు అక్కడ అద్భుతంగా. జీవితంలో ఒకసారైనా తనిశ్లోకి వినాలి మన ప్రియవాచ్యానుల గారి యొక్క వ్యాఖ్యానం. పదం అదే, చెప్పిన అర్థం చెప్పకుండా చెప్తారు మాట. తన్న ఇచ్చాది అంజలం ప్రాముఖం కృత్వా ప్రతిశిష్య మహోదదేన్ గిరవడియే లంకైలే పోంబడియాగా వడితర వేణం ఎన్నో తన్నే కురిత్తు చరణంపుకుంద కైమేలే అలయ్యరిగల తిరేగలానవై మోదా. ఏం చేస్తున్నాడు మన రామయ్య? దండం పెడుతున్నాడు. ఎవరు అడిగారట, శరణాగతి చెయ్యాలంటే సముద్ర ఒడ్డున శరణాగతి చెయ్యాలా, పడుకుని శరణాగతి చెయ్యాలా అని అడిగారట. దానికి మన పూర్వాచార్యులు చెప్పిన సమాధానం, ఎవరికి ఏ రకంగా చెయ్యాలో అట్లా చేయొచ్చు, కానీ పడుకుని చెయ్యక్కర్లా. అది రాముడు కాబట్టి అక్కడ సముద్ర ఒడ్డున పడుకున్నాడు. విభీషణుడేమి స్నానం చేసి రాలా, ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా శరణాగతి చేస్తే చాలు అన్నారు. అదేవిధంగా అంటున్నారు, ఆ సముద్రం దగ్గర రాముడు శయనించిన అంతా ఎంత బాగుందండి. లంకకి దారి ఇవ్వవలసింది అంటూ సముద్రాన్ని శరణాగతి చేశాడు మన రామయ్య. కరందిచ్చు ముఖం కాట్టాదే మలైందు నిన్న కడలే బీతియానే కీழ்మణ్కొండు మేల్ మన్ను ఎరియుంబడి కలంగా. ఆ సముద్రం చలించిపోయిందట. ఇంకా అన్నట్ట, ఓ లక్ష్మణ తీసుకురా, ఇంకా సముద్రం రావట్లా, బాణం తీసుకురా, వేసేస్తా సముద్రం మీద అన్నట్ట. లక్ష్మణస్వామి ఇవ్వట్ల బాణాన్ని. చాపమానయ సౌమిత్రే, బాణం తీసురా అంటున్నారు. లక్ష్మణస్వామి కాలయాపన చేస్తున్నాడు. ఎందుకండి ఇవ్వట్ల? సముద్రంలో పక్కెవరండి? ఆదిశేషువే సముద్రంలో పక్క. ఇప్పుడు బాణం వేస్తే ఎట్లా? అందుకని ఇవ్వలేదట అంటారు మన పూర్వాచార్యులు. చాపమానయ సౌమిత్రే సరాంచి విషోపమాన్ ఎన్గిరబడిగే సీరి సరం తొట్టగైగలాలే సప్పాని. వచ్చేసింది కోపం రామచంద్రుడికి. ఆ విధంగా బాణం వెయ్యంగానే వచ్చేసాడు మాట. అటువంటి చేతులతో చప్పట్లు కొట్టు. సరంతొట్టకై గలాల్, సముద్రం మీద బాణం వేసావే, ఆ శ్రీయస్థానంలో ఏం చెయ్యాలి? చప్పట్లు కొట్టాలి, గోవింద కొట్టాలి.
கடல் என்கிற சப்தத்தாலே அபிமானியான வருணனை சொல்லுகிறது. சார்கவில் கையனே, அப்போது రామన్ కయ్యం విల్లుమాయ నిన్న అరికయుడయవనే ఎనుదల్. అసలు రాముడు అంటేనే అందమైన వాడు. పుంసాం దృష్టి చిత్తాపహారిణం అంటారు. పురుషుల యొక్క మనసును కూడా రమించేవాట. లోకంలో ఒక స్త్రీ పురుషుని అందానికి ఈడుపడుతుంది, పురుషుడు స్త్రీ యొక్క అందానికి ఈడుపడతారు. కానీ రామచంద్రుడి యొక్క సౌందర్యాన్ని చూసి పురుషులు కూడా ఈడుపడేవారట. రాముడి యొక్క అందం అంత గొప్పది. కైలే విల్ వాంగిన పోదే విరప్పాటే సొల్లుదల్. ఆ విల్లు ఆభరణంగాను ఉంటుందట, ఆయుధంగాను ఉంటుందట అన్నారు 7వ పాశరంలో. 8వ పాశరం. 8వ పాశరం సాయంత్రం మన పెరియాళ్ళ వారు ఏం చెబుతారో, యశోద అవస్థలో చప్పట్లు కొట్టమంటారు, గోవింద కొట్టమంటున్నారు. ఆ గోవింద కొట్టేటప్పుడు ఏ కథ చెప్పి మనకి గోవింద కొట్టమంటారో మనం తెలుసుకుందాం. పెరియాళ్ళ వారి దివ్య తిరువడిగలే శరణం.